1 second. సో మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నాము? స్ట్రక్చర్ని ఎలా డిఫైన్ చేయాలో నేర్చుకున్నాము. దాని తర్వాత ఆ స్ట్రక్చర్ మీద ఇంటర్నల్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, వర్క్ ఏరియా ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. ఆ తర్వాత ఈ ఇంటర్నల్ టేబుల్లోకి రికార్డ్స్ని ఎలా అపెండ్ చేయాలో నేర్చుకున్నాము. ఆ తర్వాత క్రియేట్ చేసిన ఇంటర్నల్ టేబుల్లో డేటాని స్క్రీన్ మీద ఎలా డిస్ప్లే చేయాలనేది నేర్చుకున్నాం. ఈ స్క్రీన్ మీద డేటా డిస్ప్లే చేస్తున్నప్పుడు మనం ఎలా చేస్తాము? ఇక్కడ యూజింగ్ లూప్ మనం చేసాం అనమాట. లూప్ని యూజ్ చేసుకుని. ఓకే, సో లూప్ని యూజ్ చేసుకుని మనం డేటాని డిస్ప్లే చేసాం. సో ఇలా లూప్ని యూజ్ చేసుకుని లోపల లూప్ లోపల మన లాజిక్ ఏం రాసాము? అంటే లూప్ ఎలా వర్క్ అయింది? మన ఇంటర్నల్ టేబుల్లో ఒక 3 రికార్డ్స్ ఉంటే ఈచ్ రికార్డ్ని లూప్ ఏం చేస్తుంది? సీక్వెన్షియల్గా ప్రాసెస్ చేసుకుంటూ వస్తుంది. ప్రాసెస్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఏం చేస్తుంది? ఈ లూపు ఫస్ట్ రికార్డ్ని ప్రాసెస్ చేసి దాన్ని వర్క్ ఏరియాలో సేవ్ చేస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాము? ఆ వర్క్ ఏరియాని యూజ్ చేసుకుని మనం స్క్రీన్ మీద ప్రింట్ చేసాం. దీని డీబగ్గింగ్ లో కూడా మనం క్లియర్ గా నేర్చుకున్నాం, ఎలాగా వర్క్ అవుతుందో అంతా మనం చూసాం లూపులంతా. ఓకేనా? సో ఈ రోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మనం ఇలాగా ఇంటర్నల్ టేబుల్ సారీ సో ఈ రోజు మనం ఏం నేర్చుకుంటామంటే, ఈ ఇంటర్నల్ టేబుల్లోకి మనం మాన్యువల్గా డేటాను తీసుకొచ్చాం కదా, బట్ అంటే మాన్యువల్గా డేటాని ఇన్సర్ట్ చేసాం. ఇలా కాకుండా ఈ రోజు మనం సెలెక్ట్ స్టేట్మెంట్ నేర్చుకుంటాము. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే, మనకి డేటాబేస్లో ఆల్రెడీ టేబుల్స్ ఉంటాయి కదా, ఆ టేబుల్లో డేటాని మనం ఎలా రీడ్ చేసుకోవాలి ఒక ప్రోగ్రామ్ ద్వారా. అంటే సిస్టంలో ఆల్రెడీ డేటాబేస్ టేబుల్స్ ఉంటాయి, అందులో డేటా ఉంటుంది. ఆ డేటాని మనం ప్రోగ్రాంలో ఎలా రీడ్ చేసుకుంటాము, రీడ్ చేసుకున్న డేటాని ఎలా డిస్ప్లే చేస్తాం స్క్రీన్ మీద అన్నది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, సో దానికోసం నేను ఏం చేయలేదు, ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ మీకు నేర్పించాలి. సో ఈ స్ట్రక్చరు అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మనం సినారియో ఇంకొకసారి అర్థం చేసుకుందాము నార్మల్ ఫస్ట్. ఆ తర్వాత ప్రోగ్రాంలోకి వెళ్దాం. ఓకే, సో డేటాబేస్లో టేబుల్స్ అంటున్నాను. సో ఏం టేబుల్ తీసుకుందాము? సో మనం బీడబ్ల్యూ పర్సన్స్ కాబట్టి మనకి బీడబ్ల్యూ నుంచి తీసుకుంటాం. మనం ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ ఇన్ఫో ఆబ్జెక్ట్ తీసుకుందాం. జీ మ్యాట్నర్ అనే ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్ ఉందనుకుందాము. ఓకే, లేకుంటే జిఎన్ఏ మ్యాట్నర్ అని ఉందా మనం క్రియేట్ చేసుకునేది? జీ స్టార్ మ్యాట్నర్. ఓకే, జీ మ్యాట్నర్ అనేది ఒకటి ఉన్నట్టుంటే మెటీరియల్ నెంబర్ G_మ్యాట్నర్ అని ఉంది కదా. పోనీ దీనిలోకి వెళ్దాము. ఇది మాస్టర్ టైప్ కాదు, లేకుంటే లెట్స్ టేక్ జీరో మెటీరియల్ అండి. ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్ తీసుకుంటే అది ఒక మాస్టర్ డేటా ఇన్ఫో ఆబ్జెక్ట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది? దానికి ఒక పీ టేబుల్, దానికి ఒక టెక్స్ట్ టేబుల్, లైక్ ఇఫ్ ఎనేబుల్ మాస్టర్ డేటా ఎనేబుల్ చేస్తుంటే టెక్స్ట్ టేబుల్ ఎనేబుల్ చేస్తుంటే కనుక మనకి ఏమవుతుంది? దానికి సంబంధించిన పీ టేబుల్ ఉంటుంది, టీ టేబుల్ కూడా ఉంటుంది. సో పీ టేబుల్ అంటే ఏంటి? ఇది అట్రిబ్యూట్ టేబుల్. ఇందులో ఒక మెటీరియల్ దానికి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేవ్ అవుతూ వస్తుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒకసారి పీ టేబుల్లో మనకి ఏదైనా డేటా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను నేను. సో మన టెస్ట్ సిస్టంలో పీ టేబుల్లో ఒక్క రికార్డ్ కూడా లేదు. సూపర్. మనం ఇంతకు ముందు కొన్ని ఇన్ఫో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్నాము. కొన్ని దానిలోంచి అని చూస్తాను. మెటీరియల్ మేనేజ్మెంట్ అని ఉంటాం. ఇది మందో కాదో ఇది. ఇది కూడా వేస్టే. సరే, ఇన్ఫో ఆబ్జెక్ట్తో పని అవ్వలేదు కదా. నెక్స్ట్ దేనికి వెళ్దామంటే, ఏదైనా ఒక డిఎస్ఓకి వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ నాకు డేటాబేస్ టేబుల్ కావాలి. డేటాబేస్ టేబుల్ నుంచి నేను డేటాని రీడ్ చేయాలి. సో అలా చేయాలి అంటే నాకు టేబుల్ ఏం తీసుకోవాలనే దాని మీద నేను జస్ట్ చూస్తున్నాను అనమాట. ఏ టేబుల్ కన్సిడర్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందో. అనిత ఇన్ఫో ఏరియాలో మనం ఏం చేసాము, చాలా డిఎస్ఓస్ని ఇన్ఫో ఆబ్జెక్ట్స్ అన్నిటిని క్రియేట్ చేసాం కదా. సో ఇందులో ఒక డిఎస్ఓ తీసుకుందాం, సేల్స్ డెలివరీ అని తీసుకుందాం. ఈ సేల్స్ డెలివరీ డిఎస్ఓలో డేటా ఉందా? లేదు. ట్రాన్సాక్షన్ డేటాలో డెలివరీ ఉందా పోనీ? యా, ఈ ట్రాన్సాక్షన్ డేటాలో మనకి డేటా ఉంది. సో ఇప్పుడు దీని టేబుల్, ఈ డిఎస్ఓ యొక్క టేబుల్ అంటే నేను ఏం చెప్తాను, కంటెంట్ ట్యాబ్కి వెళ్ళి ఇక న్యూ టేబుల్, యాక్టివ్ టేబుల్, చేంజ్ లాగ్ టేబుల్, ఇందులో డేటా మెయిన్గా సేవ్ అయి ఉంటుంది.
యాక్టివ్ టేబుల్లో డేటా సేవ్ అయి ఉంటుంది. సో ఇది సేవ్. ఇప్పుడు ఈ యాక్టివ్ టేబుల్ నేమ్ ఏంటి? /BIC/A ZNA TRND00. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఈ పర్టికులర్ టేబుల్ అన్నది మనకి డేటాబేస్ టేబుల్ అనమాట. ఓకే, ఎలా చూడొచ్చు? నేను /S11కి వెళ్ళి స్టార్ ఇచ్చి దాని మధ్యలో డిఎస్ఓ నేమ్ ఇచ్చి F4 ప్రెస్ చేస్తాం అనుకోండి, ఏమవుతుందంటే ఒక డిఎస్ఓ మీద డేటాబేస్లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయో ఆ టేబుల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు ఈ డిఎస్ఓ మీద కరెంట్లీ డేటాబేస్లో 2 టేబుల్స్ ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి ఏమో యాక్టివ్ టేబుల్, ఇంకోటి ఏమో అప్డేట్ అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? యాక్టివ్ టేబుల్ని తీసుకుంటున్నాను. అందులో మనకి ఇందాక చూసినట్టు కొన్ని డేటా ఉంది. ఓకే, ఇప్పుడు నేను నా రిక్వైర్మెంట్ ఏంటంటే దీని నుంచి డేటా రీడ్ చేసి దీన్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం అనేది నా టార్గెట్ అనమాట. ఓకేనా? సో ఇది మనం ఎలా చేస్తామన్నది ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో డేటాబేస్ టేబుల్స్ నుంచి డేటాను తీసుకురావాలి అంటే మనం కంపల్సరీ రాయాల్సిన స్టేట్మెంట్ ఏంటి? సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా? ఇప్పుడు ఆ సింటాక్స్ నేర్చుకుందాం. బట్ ఇంకోటి ఏంటి? సెలెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే నేను రాసిన కోడ్ అంతా తీసేస్తాను. ఫస్ట్ సో సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలా రాస్తామంటే సెలెక్ట్ తర్వాత మనం రాసేది ఏంటి? ఇక్కడ ఫీల్డ్స్ లిస్ట్ రాస్తాం. సెలెక్ట్ తర్వాత ఏం రాస్తాము? ఫీల్డ్స్ లిస్ట్. ఏంటది? ఒక డేటాబేస్ టేబుల్స్ నుంచి ఏం ఫీల్డ్స్ అయితే మీరు తెచ్చుకోవాలనుకుంటున్నారో అదంతా కూడా మీరు సెలెక్ట్ తర్వాత రాయాలి. ఇది జస్ట్ ఇక్కడ మనం ఇది ప్లేస్ హోల్డర్ కాబట్టి నేను యాంగులర్ బ్రాకెట్స్ లో పెట్టాను. బట్ రియల్ టైమ్ సింటాక్స్ లో ఇలా యాంగులర్ బ్రాకెట్స్ ఉండవు. ఓకేనా? జస్ట్ ప్లేస్ హోల్డర్. సెలెక్ట్, ఆ తర్వాత ఏంటిది? మనం ఫీల్డ్స్ ఏమైతే తేవాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్స్, తర్వాత ఫ్రమ్ తర్వాత ఏం రాస్తామంటే టేబుల్ నేమ్ రాస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ డేటాబేస్ టేబుల్ నేమ్ ఏమవుతుంది మన సినారియోలో? టేబుల్ నేమ్. సో మన సినారియోలో డేటాబేస్ టేబుల్ ఏంటి? /BIC/AZNA TRND00 ఇది అనమాట. సో మనం రేపు నెక్స్ట్ రాస్తాం కదా ఒరిజినల్ కోడ్, అప్పుడు రాసినప్పుడు ఇక్కడ టేబుల్ నేమ్ కింద అది ఇస్తాం మనం. సో ఫ్రమ్, తర్వాత ఫీల్డ్స్ లిస్ట్, సెలెక్ట్, దాని తర్వాత ఫీల్డ్స్ లిస్ట్, ఫ్రమ్, టేబుల్ నేమ్, ఇంటూ టేబుల్. దాని తర్వాత మనం రాయాల్సింది ఏంటంటే ఇంటూ టేబుల్. అంటే ఏంటంటే ఈ టేబుల్కి వెళ్ళి నాకు కావాల్సిన ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని నేను ఒక ఇంటర్నల్ టేబుల్లో ప్లేస్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం రాస్తాము? ఇంటర్నల్ టేబుల్ నేమ్. దీన్ని ఇక్కడ మనం రాస్తాం అనమాట, ఇంటర్నల్ టేబుల్ నేమ్. సో ఇంటర్నల్ టేబుల్ నేమ్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏం రాస్తాము? వేర్ కండిషన్. వేర్ తర్వాత ఏం రాస్తాము? కండిషన్ రాస్తాం. ఓకే, సో సింటాక్స్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది మనం చూద్దాము నెక్స్ట్ ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో కూడా. సెలెక్ట్ రాస్తాము, దాని తర్వాత ఫీల్డ్స్ లిస్ట్ రాస్తాము, దాని తర్వాత ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇంటూ టేబుల్ అని చెప్పి ఇంటర్నల్ టేబుల్ నేమ్ రాసి దాని తర్వాత వేర్ కండిషన్ ఇచ్చుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని రియల్గా ఎలా రాస్తామో చూద్దాం. అంటే ఇక్కడ మనకి ఏం వస్తుంది? మన సెలెక్ట్ రాసేటప్పుడు మనకు ఒక ఇంటర్నల్ టేబుల్ అవసరం అవుతుందని తెలుస్తుంది. ఫీల్డ్స్ లిస్ట్ మనం తెలుసు, టేబుల్ నేమ్ కూడా తెలుసు, కండిషన్ కూడా మనకి ఎలా అప్లై చేయాలో మనం చూపిస్తాను నేను. కానీ ఇవంతటిని ఎక్కడ సేవ్ చేస్తున్నాము? ఒక ఇంటర్నల్ టేబుల్లో సేవ్ చేస్తున్నాం. అంటే ఏంటి? ఈ సెలెక్ట్ రాయడానికి ముందర ప్రీరిక్విజిట్ ఏంటంటే ఫస్ట్ మీకు కావాల్సిన ఒక ఇంటర్నల్ టేబుల్ని డిఫైన్ చేసుకోవడం. ఓకేనా? సో అది ఇక్కడ మెయిన్ థింగ్. సో ఇది కమెంట్ చేసేస్తాను. ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దాం? దీని కింద ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేసుకుందాం. ఇంటర్నల్ టేబుల్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేసుకోవాలి కదా. టైప్స్ బిగిన్ ఆఫ్ y_y_. మనం ఇప్పుడు నేనైతే ఏం చేస్తానంటే స్ట్రక్చర్స్ ఎప్పుడు కూడా నేమింగ్ కన్వెన్షన్ ఏమని చెప్పాను? y__ ఇచ్చుకుంటామని చెప్పాను కదా. సో y__ తర్వాత నేను ఏం చేస్తానంటే ఎప్పుడు కూడా నా డిఎస్ఓ నేమ్ ఏదైతే ఉందో, ఇన్ఫో ఆబ్జెక్ట్ అయితే ఇన్ఫో ఆబ్జెక్ట్, డిఎస్ఓ అయితే డిఎస్ఓ ఏదైతే ఉందో ఆ డిఎస్ఓ నేమ్లో ఇస్తాను నేను. సో దట్ ఎనీ టైం నాకు ఇంటర్నల్ టేబుల్ చూడగానే ఓకే నేను డేటా ఈ డిఎస్ఓ నుంచి తీసుకొచ్చానని నాకు ఒక క్లారిటీ ఉంటుందన్నమాట. ఓకేనా? జెడ్ఎన్ఏ ఇది స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ ఇనిషియల్ డెఫినేషన్ అనమాట ఇది. సో ఏంటి స్ట్రక్చర్ యొక్క డెఫినేషన్? టైప్స్ బిగిన్ ఆఫ్ స్ట్రక్చర్ నేమ్, ఎండ్ ఆఫ్ స్ట్రక్చర్ నేమ్. దీని మధ్యలో మనం వేస్తాము ఏ ఫీల్డ్స్ అయితే మనం తెచ్చుకోవాలి అనుకుంటున్నామో ఒక ఈడిఎస్ఓ నుంచి ఆ ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇద్దాం. మనం అన్ని తెచ్చేసుకుందామా, కొన్ని తెచ్చుకుందామా? సో యాజ్ ఆఫ్ నవ్ అయితే జస్ట్ ఫర్ టైం బీయింగ్ మొత్తం అన్ని తీసుకురావద్దు, మనకు కావాల్సినవి తెచ్చుకుందాం. ఏవేంటంటే ఐటమ్ నెంబర్ని ఒకటి తీసుకొస్తాను నేను, ఐటమ్ నెంబర్ని, దాని తర్వాత డాక్యుమెంట్ నెంబర్ని కూడా, ఎందుకంటే కీ కదా ఈ రెండు ఫీల్డ్స్ని, ఈ రెండింటిని తీసుకొస్తాను. దీని తర్వాత మెటీరియల్ని, మెటీరియల్ని ఒకటి,
దాని తర్వాత క్వాంటిటీ అన్నీ ఎక్కువైపోతున్నాయి. మెటీరియల్ దాని తర్వాత అంతే సరే. ఈ 3 ఫీల్డ్స్ చాలండి ప్రస్తుతానికి. ఓకే. ఈ 3 ఫీల్డ్స్‌ని తీసుకురావద్దాం అనుకుంటున్నా. బట్ ప్రతి ఫీల్డ్ పక్కన ఏం రాయాలి? టైప్ రాసి దీనికి డేటా టైప్ రావాలి. సో, ఇప్పుడు ఇక్కడ మనం బీడబ్ల్యూ కదా మనది. సో, కొంచెం నేర్చుకుందాం. ఇప్పుడు ఏంటంటే బీడబ్ల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫీల్డ్ ఉందనుకోండి. ఈ ఫీల్డ్ ఏంటి? దీని ప్రాపర్టీస్ ఏంటి? ఐటెమ్ వచ్చేసి కేర్ ఆఫ్ లెంత్ 10 అంట. డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి నమ్సీ ఆఫ్ 4. ఓకే. బట్ ఓకే. దిస్ ఈస్ రాంగ్ యాక్చువల్లీ. స్ట్రక్చర్ బాలేదు ఇది. బట్ యాజ్ ఆఫ్ నౌ చూస్తుంటే మన డేటాబేస్‌లో టేబుల్‌లో ఈ రెండిటికి కూడా ప్రాపర్టీస్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయొచ్చు? యాక్చువల్‌గా అయితే టైప్ సి ఇచ్చి దీని లెంత్ 10 అని చెప్పి డిఫైన్ చేయాలి. ఎందుకంటే నేను ఆ డేటానే కదా ఇందులో స్టోర్ చేస్తాను. హ్మ్. ఇక్కడ 10 అని తీసుకోవాలి. బట్ ఇలా ఇవ్వాలనుకోండి, ఇది నాకు ఇలా మంచిది కాదు. మనం బీడబ్ల్యూ పేపర్‌లు అండ్ అబాప్ నేర్చుకుంటున్నప్పుడు మనం ఇలా ఎప్పుడు కూడా డేటా టైప్‌ని ఇలా నార్మల్‌గా కన్నా ఇంకొక రకంగా కూడా ఇవ్వచ్చు. ఏంటది? బై యూజింగ్ డేటా ఎలిమెంట్. ఓకేనా? సో, చూడండి డేటా ఇదేమో లైన్ కాలమ్ నేము. దీని ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎప్పుడు డేటా ఎలిమెంట్‌లో సేవ్ అయ్యి ఉంటాయి. ఓకే. సో, చూద్దామా? క్యారెట్ 10 అని ఉంది కదా! ఇప్పుడు ఈ డేటా ఎలిమెంట్ లోపలికి వెళ్తున్నాను. వెళ్ళినప్పుడు ఆహ్, వెళ్ళినప్పుడు నాకు ఏం కనబడుతుంది ఇక్కడ? ఇందులో ఒక డొమైన్ ఉంది. ఆ డొమైన్‌లో నాకు డేటా టైప్ కేర్ లెంత్ 10 అని చెప్పి క్లియర్‌గా కనబడుతుంది. ఓకే. సో, నేనేం చేస్తానప్పుడు ఈ డేటా ఎలిమెంట్ తీసుకొని నేను రిఫరెన్స్ కింద ఇక్కడ ఏమిస్తాను? టైప్ డేటా ఎలిమెంట్ ఇస్తున్నా. ఓకే. సో, ఎలా ఇచ్చాను నేను? బిగిన్ ఆయన కాలమ్ నేము, టైప్ కరెస్పాండింగ్ డేటా ఎలిమెంట్. ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్ యొక్క డేటా ఎలిమెంట్. అలాగే డాక్యుమెంట్ టైప్ ఉంది కదా! దీనికి కూడా నాకు ఇన్ఫో ఆబ్జెక్ట్ ఉంటుంది కదా! ఇన్ఫో ఆబ్జెక్ట్ యొక్క డేటా ఎలిమెంట్ ఏంటి? డాక్యుమెంట్ నంబర్ అన్నమాట. ఓకే. ఆ తర్వాత నాకు నెక్స్ట్ కావాల్సింది మెటీరియల్. మెటీరియల్ వచ్చేసి మెటీరియల్ యొక్క డేటా ఎలిమెంట్ ఏముంది ఇక్కడ నాకు? ఈ మెటీరియల్. సో సో, ఇప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది? సిస్టము ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ డేటా ఎలిమెంట్‌కెళ్ళి ఈ డేటా టైప్ నుంచి డేటా ఎలిమెంట్ నుంచి దీనికి యొక్క డేటా టైపు, లెంత్ అన్నీ కూడా తీసుకుంటుందన్నమాట. సో, ఇప్పుడు నేను ఒక స్ట్రక్చర్ డిఫైన్ చేశాను. అందులో 3 కాలమ్స్‌ని డిఫైన్ చేశాను. ఓకేనా? స్ట్రక్చర్ డెఫినిషన్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఏం చేయాలి నేను? ఒక ఇంటర్నల్ టేబుల్ డిఫైన్ చేయాలి. సో, ఇంటర్నల్ టేబుల్ ఎలా డిఫైన్ చేస్తాను? LT_GNJ_TRND టైప్ స్టాండర్డ్ టేబుల్ ఆఫ్ స్ట్రక్చర్ నేమ్. ఆల్రెడీ మనం లాస్ట్ సెషన్‌లో చూసుకున్నాము. దీన్ని ఎలా డిఫైన్ చేయాలని చెప్పేసి. నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను కదా! టైప్ చేయకుండా నాకు కంట్రోల్ స్పేస్ నొక్కాననుకోండి, కంట్రోల్ పట్టుకొని స్పేస్ నొక్కాననుకోండి, ఏం జరుగుతుంది అంటే నాకు ఇలాగా హింట్ వస్తుందన్నమాట. ఈ పర్టిక్యులర్ నేమింగ్ కన్వెన్షన్‌తో ఏదన్నా ఉంటే వేరియబుల్ అది వస్తుంది. అప్పుడు నేను ట్యాబ్ ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అది ఫిల్ అయిపోతుందన్నమాట. ఓకే. నేను అలా తీసుకుంటున్నాను ఇప్పుడు. LS_GNA_TRND అనేది ఇదేంటి వర్క్ ఏరియా అన్నమాట. టైప్ y_ ఇచ్చేసి నేను కంట్రోల్ స్పేస్ నొక్కాననుకోండి. y_ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఒక వేరియబులే ఉంది. యూనో ఒకటే డిఫైన్ అయ్యి ఉంది స్ట్రక్చరు. సో, అది ఆటోమేటిక్‌గా నాకు హింట్‌లో వస్తుందన్నమాట. సో, నాకు ఇంటర్నల్ టేబుల్ వచ్చింది. వర్క్ ఏరియా కూడా వచ్చింది. సో, దీని తర్వాత ఇప్పుడు నేనేం రాస్తానంటే సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తాను. ఎలా రాస్తాను? సెలెక్ట్ నాకు ఏం ఫీల్డ్స్ కావాలి? ఆల్రెడీ చెప్పాను కదా! సెలెక్ట్ తర్వాత మనం ఏం ఇవ్వాలి? ఫీల్డ్స్ లిస్ట్ ఇవ్వాలి. సో, నాకు సెలెక్ట్ తర్వాత నాకు రావాల్సింది డాక్యుమెంట్ ఐటెము, దాని తర్వాత డాక్యుమెంట్ నంబరు, దాని తర్వాత మెటీరియల్. ఓకే. ఫ్రమ్ తర్వాత ఏం చెప్పాను మీకు నేను ఐటెమ్ లిస్ట్ ఇచ్చిన ఫీల్డ్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఫ్రమ్ రాయాలి. ఫ్రమ్ తర్వాత టేబుల్ నేమ్ రాయాలి. సో, నా టేబుల్ నేమ్ ఏంటి? ఇది నా టేబుల్ నేమ్. ఇదేంటిది? యాక్టివ్ టేబుల్ నేమ్ ఆఫ్ ద డిఎస్ఓ అన్నమాట. ఫ్రమ్ టేబుల్ నేమ్. దాని తర్వాత ఏం చెప్పాను? ఇంటూ అని రాయాలి. ఇంటూ తర్వాత మనం ఇంటర్నల్ టేబుల్ రాయాలి. ఇంటర్నల్ టేబుల్ ఏంటి? LT_ZNA_TRND ఇంటూ ఇంటర్నల్ టేబుల్. వేర్ కండిషన్. ఈ వేర్ కండిషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే, మీరు ఇందులోనే డేటా మొత్తాన్ని తీసుకురావాలనుకున్నారనుకో, మీకు వేర్ కండిషన్ ఏమి మనం రాయాల్సిన అవసరం లేదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఐటెమ్ 10 గానీ, ఓన్లీ మెటీరియల్ M1 తీసుకురావాలి అనే కండిషన్ ఏదైనా అప్లై చేయాలి అంటే డేటాని ఫెచ్ చేస్తున్నప్పుడు మనకు కండిషన్ అప్లై చేసి, దాని ప్రకారం డేటా తీసుకురావాలి అంటేనే మనం వేర్ క్లాజ్ రాయాలి. సో, యాజ్ ఆఫ్ నౌ నేను వేర్ క్లాజ్ ఏమి రాయట్లేదు. ఎందుకంటే నేను ఎలాంటి కండిషన్ అప్లై చేయట్లేదు. సో, నెక్స్ట్ ఎగ్జాంపుల్‌లో మీకు వేర్ కండిషన్ ఎలా రాయాలో కూడా చెప్తాను మీకు. ఓకే. సో, లైన్ నంబర్ 22 దగ్గర ఏదో ప్రాబ్లమ్ ఉందంట. ఏంటది? ఇంటర్నల్ టేబుల్ కెనాట్ బి యూజ్డ్ యాస్ వర్క్ ఏరియా. సారీ ఇంటూ టేబుల్ రాయడం మర్చిపోయాను కదా! ఇంటూ తర్వాత ఇక్కడ ఇంటూ టేబుల్ అనే కీవర్డ్ కూడా ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ నేను చెప్పానా? ఇంటూ టేబుల్ రాసాను కదా! ఇక్కడ నేను ఇక్కడ రాయడం మర్చిపోయాను. ఇంటూ టేబుల్ అని రాసి దాని తర్వాత టేబుల్ నేమ్ రాయాలి.
ఓకే. చూడండి అంతా కరెక్ట్‌గానే ఉంది. సో, వన్స్ మనకి ఇంటర్నల్ టేబుల్‌లో డేటా వచ్చిన తర్వాత మనం ఏం చెప్పాను, ఈ డేటాని మనం డిస్‌ప్లే చేయాలి స్క్రీన్ మీద. ఎలా డిస్‌ప్లే చేస్తాను నేను? ఎలా అంటే దీనికి లూపింగ్ పెట్టుకొని డిస్‌ప్లే చేస్తాం. సో, లూపెట్ LT_ZNRTND ఇంటూ LS అండర్‌స్కోర్ ఇది. దాని తర్వాత ఏం చేస్తాను, సో వన్స్ ఇంటర్నల్ టేబుల్‌లో డేటా వర్క్ ఏరియాలోకి వచ్చిన తర్వాత రికార్డ్ బై రికార్డ్ ప్రాసెస్ అవుతుంది కదా! సో, ఈ వర్క్ ఏరియాలో ఉన్న ఈచ్ కాలమ్‌ని కూడా నేను స్క్రీన్ మీద డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాను. సో, రైట్ LS_ZTNT ఇందులో ఉన్న ఏ కాలమ్ డిస్‌ప్లే చేయాలి ఫస్ట్ నేను? ఐటెమ్‌ని డిస్‌ప్లే చేయాలి. కాబట్టి ఐటెమ్ రాస్తున్నాను. దాని తర్వాత మళ్ళీ ఇంకొక రైట్ స్టేట్మెంటు. దేనికోసం? సెకండ్ కాలమ్ డిస్‌ప్లే చేయడం కోసం. అదేంటది? /PIC. ఇక్కడ మనం చూడండి ఈ హైఫన్ తర్వాత కూడా కంట్రోల్ స్పేస్ నొక్కామనుకో, ఈ వర్క్ ఏరియాలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ ఇక్కడ నాకు చూపిస్తుందనమాట. అందులో నాకు ఏ కాలమ్ కావాల్సిన ఆ కాలమ్‌ని నేను కర్సర్‌తో సెలెక్ట్ చేయొచ్చు. లేదంటే యారో మార్క్స్ ద్వారా కూడా సెలెక్ట్ చేయొచ్చు. రైట్? LS. మీరు ఇలా కొంచెం ఇది నేర్చుకున్నారనుకో వీటిని యూజ్ చేయడము మీకు కొంచెం ఎఫర్ట్ తగ్గుతుంది. ఓకే. ఇలా 3 రికార్డ్స్‌ని డిస్‌ప్లే చేస్తాను. కానీ నాకు ప్రతి రికార్డు లైన్ బై లైన్ డిస్‌ప్లే అవ్వాలి కదా! అందుకని ఏం చేస్తాను, ఫస్ట్ టైమ్ రైట్ రాస్తున్నప్పుడు ఇక్కడ నేను / ఆపరేటర్ పెడతాను. న్యూ లైన్ క్యారెక్టరు. ఆటోమేటిక్‌గా నాకు అన్నీ కూడా లైన్ బై లైన్ ఈచ్ రో లైన్ బై లైన్ డిస్‌ప్లే అవుతుంది. సో, దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి 10. సో, 3 కాలమ్స్ కూడా నాకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 రికార్డ్స్ ఉన్నాయి కదా! ఆ 5 రికార్డ్స్ కూడా స్క్రీన్ మీద క్లియర్‌గా రికార్డ్ బై రికార్డ్ డిస్‌ప్లే అయింది. మనం రాసిన కోడ్ ద్వారా. ఓకే. సో, నెక్స్ట్. సో, నెక్స్ట్ ఏం నేర్చుకుందాము? 1 సెకండ్. సో, బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ టాపిక్ సో, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము? ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ రాసినప్పుడు ఈ సెలెక్ట్ స్టేట్మెంట్‌లో ఇది ఫ్రీ సెలెక్ట్ స్టేట్మెంట్ అంటారు. అంటే అర్థం ఏంటి? అసలు ఇందులో ఎలాంటి వేర్ క్లాజ్ అప్లై చేయకుండా మొత్తం టేబుల్‌లోని డేటా మొత్తాన్ని రీడ్ చేస్తాం మనం. అలా కాకుండా ఇప్పుడు కొంచెం దీన్ని మారుద్దాం. ఏంటంటే నాకు మొత్తం డేటా వద్దు. ఓన్లీ M1 మెటీరియల్ ఇన్ఫర్మేషనే కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ వేర్ క్లాజ్ అప్లై చేస్తాం. వేర్ కండిషన్ అంటే వేర్ పక్కన కండిషన్ రాయాలి. కండిషన్ ఏంటి? ఈ మెటీరియల్ కాలమ్‌లో నాకెప్పుడు కూడా M1 ఉండాలి. సో, వేర్ మెటీరియల్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్‌లో ఇవ్వాలి. ఎప్పుడు స్ట్రింగ్ ఇస్తున్నప్పుడు M1. ఇలా ఇచ్చారనుకో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఈ డేటాబేస్ నుంచి డేటాని అంటే ఈ 3 కాలమ్స్ ఇన్ఫర్మేషన్‌ని ఫెచ్ చేసేటప్పుడు ఈ టేబుల్ నుంచి అది చెక్ చేసుకుంటది. ఈచ్ రో ఈ రోకి వెళ్లి ఫస్ట్ ఇది చెక్ చేసుకుంటుంది. ఇది M1 కాదా అని. M1 అయితేనే ఈ రోని ఫెచ్ చేస్తుంది. మళ్ళీ సెకండ్ రికార్డ్‌కెళ్తుంది. ఇది M1 కాదా చెక్ చేసుకుంటది. ఇది M1 కాదు కదా! సో, కాబట్టి దీన్ని ఫెచ్ చేయదు. దీన్ని ఫెచ్ చేయదు. దీన్ని ఫెచ్ చేయదు. ఓన్లీ మళ్ళీ లాస్ట్ రికార్డ్ మాత్రమే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో, ఓన్లీ లాస్ట్ రికార్డ్‌ని తీసుకొస్తుంది. అంటే టోటల్‌గా ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ వస్తున్నాయి? ఔట్ ఆఫ్ 5 ఓన్లీ 2 రికార్డ్సే నా కండిషన్‌ని సాటిస్ఫై చేశాయి కదా! సో, కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే నా ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ ఏంటి? ఓన్లీ 2 రికార్డ్స్. చూడండి 10 రికార్డ్ 1001 డాక్యుమెంట్ నంబరు, 3 డాక్యుమెంట్ నంబరు. ఈ 2 మాత్రమే సాటిస్ఫై అయ్యాయి. సో, ఆ 2 మాత్రమే నాకు డిస్‌ప్లేలోకి వచ్చాయి. సో, ఇలా మనం వేర్ కండిషన్ యూజ్ చేయొచ్చు. సో, సెలెక్ట్ రాస్తున్నప్పుడు సెలెక్ట్ దాని తర్వాత ఫీల్డ్ లిస్ట్ దాని తర్వాత వచ్చేసి మనం ఏం రాస్తాము? టేబుల్ ఇంటూ టేబుల్ అండ్ ఇంటర్నల్ టేబుల్ నేము వేర్ వచ్చేసి మెటీరియల్. సో, ఇలాగా మనకు కావాల్సిన ఫీల్డ్స్‌ని తెచ్చుకుంటాము. సో, ఇంకొకటి వే ఉంటుంది. ఏంటంటే, ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్‌లో మొత్తం కాలమ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి. అంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ ఇన్ఫర్మేషన్ మీరు రీడ్ చేయాలనుకుంటున్నారనుకో, అప్పుడు మనం ఇలాగా ఫీల్డ్ లిస్ట్‌ని డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. సెలెక్ట్ పక్కన ఏం రాసాను నేను? ఫీల్డ్స్ లిస్ట్‌ని ఇచ్చాను కదా! ఈ సెలెక్ట్ పక్కన ఫీల్డ్ లిస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అప్పుడు మనం సింపుల్‌గా ఏం చేస్తామంటే సెలెక్ట్ స్టార్ ఇచ్చేస్తాం. స్టార్ అంటే ఏంటి అర్థం ఏంటంటే మొత్తం ఫీల్డ్స్ అంత ఇన్ఫర్మేషన్ తీసుకురమ్మని. అన్ని ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ తీసుకురమ్మని. సో, ఎక్కడి నుంచి నా టేబుల్ నేమ్ ఏంటి? ఫ్రమ్ టేబుల్ అని చెప్పేసి హ్మ్. ఫ్రమ్ టేబుల్ అని టేబుల్ నేమ్ ఇస్తాను. ఇంటూ ఇంటర్నల్ టేబుల్. ఇంటర్నల్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. సో, ఇప్పుడు ఇక్కడ ఏంటి నేను ఏమైతే ఇంటర్నల్ టేబుల్ ఇస్తున్నానో ఇప్పుడు ఆ ఇంటర్నల్ టేబుల్‌లో నాకేముండాలి? మొత్తం ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇక్కడ మనం 3 ఫీల్డ్స్‌ని తీసుకొస్తున్నాం కాబట్టి మనం ఆ ఇంటర్నల్ టేబుల్‌ని 3 కాలమ్స్‌తో డిఫైన్ చేసాం స్ట్రక్చర్‌ని. బట్ ఇప్పుడు నేను మొత్తం డేటాను తీసుకొస్తున్నప్పుడు నేను నా ఇంటర్నల్ టేబుల్‌ని ఎలా డిఫైన్ చేయాలి? మొత్తం అన్ని కాలమ్స్ ఇన్ఫర్మేషన్‌తోనే డిఫైన్ చేయాలి. అంటే ఏంటి?
నేను మొత్తం ఈ అన్నిటితోని ఒక ఇంటర్నల్ ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేయాలి కదా. సో బట్ మన అలాంత అవసరం లేదు. ఓకేనా, దీనికి వేరే షార్ట్ కట్ వే ఉంటుంది. ఏంటంటే అది ఇక్కడ వరకు రాసిన ఈ కోడ్ నేను దీన్ని కమెంట్ చేసేసి ఇది సెకండ్ కోడ్ కింద రాస్తాను. ఇప్పుడు మళ్ళీ నేను ఒక ఇంటర్నల్ టేబుల్ డిఫైన్ చేయాలి. ఇంటర్నల్ టేబుల్ ఏంటి? ఎల్టీ అండర్ స్కోర్ జెడ్ఎన్జే అండర్ స్కోర్ ఏంటి టేబుల్ నేమ్ టీఆర్ఎండి ఇంటర్నల్ టేబుల్. ఓకేనా, టైప్ స్టాండర్డ్ టేబుల్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక ఇంటర్నల్ టేబుల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ టేబుల్ యొక్క ఫార్మేట్లో కావాలి. ఫార్మేట్ ఇట్ మీన్స్ సేమ్ ఈ టేబుల్కి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్తో అది సేమ్ ఫార్మేట్ అనమాట కావాలి అనుకుంటే అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం స్ట్రక్చర్ నేమ్ ఇవ్వకుండా డైరెక్ట్గా టేబుల్ నేమ్ని రెఫరెన్స్గా ఇచ్చేయచ్చు. ఇక్కడ యాక్చువల్గా టైప్ స్టాండర్డ్ టేబుల్ ఆఫ్ పక్కన మనం స్ట్రక్చర్ నేమ్ ఇస్తాము. ఇప్పుడు నేను స్ట్రక్చర్ నేమ్ ఇవ్వకుండా ఏం చేశాను, నేను డైరెక్ట్గా టేబుల్ నేమే ఇచ్చేసాను నేను. అంటే దాని అర్థం ఏంటి, ఈ టేబుల్లో ఉన్న స్ట్రక్చర్లో ఈ టేబుల్లో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో అన్ని కాలమ్స్తో కూడా ఇప్పుడు నాకు ఇంటర్నల్ టేబుల్ డిఫైన్ అవుతుంది అనమాట. ఓకేనా, సో దాని తర్వాత ఇప్పుడు నాకు వర్క్ ఏరియా కావాలి. ఎల్ఎస్ అండర్ స్కోర్ జెడ్ఎన్జే అండర్ స్కోర్ టీఆర్ఎండి. ఇది నా స్ట్రక్చర్. ఓకే, సో ఇప్పుడు స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి మనం ఏం రాస్తాం, ఇంతకుముందు టైప్ రాసి టైప్ పక్కన స్ట్రక్చర్ నేమ్ రాస్తాం మనం. ఓకేనా, ఓకే, వర్క్ ఏరియా కావాలి అంటే వర్క్ ఏరియాకి ఏం రాస్తాము, టైప్ పక్కన స్ట్రక్చర్ నేమ్ రాస్తాం. కానీ ఇక్కడ మనకి ఇది ఏమైతే ఇస్తున్నామో అది స్ట్రక్చరా? ఇది స్ట్రక్చర్ కాదు కదా. సో కాదు కాబట్టి నేను ఇక్కడ టైప్ పక్కన నా ఎప్పుడు కూడా టేబుల్ నేమ్ రాయకూడదు. టైప్ పక్కన ఎప్పుడు కూడా స్ట్రక్చర్ నేమే రాయాలి. కాబట్టి ఈ సినారియోలో మనం టైప్ వాడకూడదు. ఏం వాడాలి, లైక్ లైన్ ఆఫ్ అని చెప్పి. లైక్ లైన్ ఆఫ్ అంటే ఎందుకంటే స్ట్రక్చర్ ఇప్పుడు వర్క్ ఏరియా సింగిల్ రికార్డ్ నే హోల్డ్ చేస్తుంది. అందుకని ఇక్కడ లైక్ లైన్ ఆఫ్ అనే సింటాక్స్ వచ్చింది అనమాట. లైక్ లైన్ ఆఫ్ ఎల్టీ అండర్ స్కోర్ ఇది ఇస్తాను, టేబుల్ నేమ్ ఇస్తున్నాను. సో ఇలా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇలా ఇవ్వడం వల్ల ఇది నాకు వర్క్ ఏరియా. లైక్ లైన్ ఆఫ్ అనడం వల్ల ఈ టేబుల్కి అయితే ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్తో నాకు ఒక వర్క్ ఏరియా క్రియేట్ చేసి ఇది లైక్ లైన్ ఆఫ్ అనడం వల్ల ఆల్వేస్ వన్ సింగిల్ రికార్డే ఉంటుంది అనమాట ఇందులో. ఓకేనా, ఇది వర్క్ ఏరియాని ఇలా డిఫైన్ చేయాలి. సో ఎందుకని ఇలా డిఫైన్ చేయాల్సి వచ్చిందంటే మనం యూస్ చేసే రిఫరెన్స్ ఆఫ్ టైప్ టేబుల్, అందువల్ల మనం లైక్ లైన్ ఆఫ్ వాడాం. అదే మనం యూస్ చేసే రిఫరెన్స్ కనుక ఇక్కడ స్ట్రక్చర్ అయి ఉంటే సింపుల్గా టైప్ అనే కీవర్డ్తో సరిపోతుంది. బట్ మనం రిఫర్ చేసేది టేబుల్ టైప్ అయితే మాత్రం ఇక్కడ మనం లైక్ లైన్ ఆఫ్ అని రాసుకోవాలి వర్క్ ఏరియాకి. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టార్ అంటే అన్ని ఫీల్డ్స్ వస్తాయి, ఫ్రమ్ దిస్ టేబుల్ ఇంటూ ఇంటర్నల్ టేబుల్. ఇంటూ టేబుల్ పక్కన ఇంటర్నల్ టేబుల్ ఎల్టీ అండర్ స్కోర్ అని ఉంది కదా, ఇది రాయాలి. వేర్ కండిషన్ దగ్గర ఏం రాస్తాను, వేర్ ఫర్ ఎగ్జాంపుల్ మన కోసం వేర్ పక్కన ఏం రాస్తానంటే వేర్ మెటీరియల్ ఈజ్ ఈక్వల్ టు M1 అని చెప్పి రాస్తాను. ఓకే, దీని తర్వాత కామనే. సో ఇప్పుడు లూప్ ఉంటుంది కదా, ఈ లూప్ని ఇక్కడ నేను కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తాను, మళ్ళీ నేను టైం వేస్ట్ చేయకుండా. కాకపోతే ఈసారి నేను లూప్లో ఏం రాయాలి, మొత్తం అంత ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలి. కాబట్టి ఓన్లీ ఐటమ్, డాక్యుమెంట్ నెంబర్, మెటీరియలే కాకుండా నేను ఏం చేస్తానంటే మిగతా వాటికి కూడా నేను రైట్ స్టేట్మెంట్ రాస్తాను. సారీ కామా ఫుల్ స్టాప్ పెట్టాలి, రైట్ స్టేట్మెంట్ రాయాలి. రైట్ ఎల్ఎస్ అండర్ స్కోర్ దీని ఇది దీన్ని ఒకసారి కాపీ చేసుకుని ఒక మోడల్ని పెట్టేస్తాను. యా, మెటీరియల్ తర్వాత ఏముంది, మెటీరియల్ తర్వాత నాకు క్వాంటిటీ ఉంది. దాని తర్వాత ఇంకా ఏం రాయాలి, ఇందులో యూనిట్ డిస్ప్లే చేయాలి. దాని తర్వాత ఇంకా ఏం డిస్ప్లే చేయాలి, క్యాల్ మంత్ క్యాల్ ఇయర్ ఉన్నాయి కానీ అందుకు డేటా ఏమీ లేదు. సో మనం ఇక్కడ ఇచ్చడం వల్ల యూస్ ఏమీ లేదు. ఇలా అనమాట. ఓకే, దెన్ చెక్ యాక్టివేట్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి ఈ ప్రోగ్రామ్ని, చూడండి నాకు మొత్తం అన్ని ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ వచ్చాయి. క్యాల్ మంత్ క్యాల్ ఇయర్ కింద డేటా లేదు కాబట్టి అవి ఏమీ రావట్లేదు. ఓకే, టూ రికార్డ్స్ ఎందుకు వచ్చాయి అంటే నేను సెలెక్ట్ స్టేట్మెంట్లో ఏం రాశాను, వేర్ మెటీరియల్ ఈజ్ ఈక్వల్ టు M1 రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ ఈజ్ ఈక్వల్ టు M2 అన్నాను అనుకోండి, మళ్ళీ ఒకసారి యాక్టివేట్ చేయండి ప్రోగ్రామ్ని, తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇప్పుడు M2 అంటే M2కి 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 2 రికార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు M3 కావాలనుకోండి, M3 ఇచ్చి దీన్ని యాక్టివేట్ చేసి ఒకసారి రన్ చేయండి. M3 కింద ఉండే రికార్డ్స్ ఓన్లీ ఒక రికార్డే ఉంది M3 మెటీరియల్తో. సో కాబట్టి ఓన్లీ ఒక రికార్డే వచ్చింది. అలా కాదు నాకు మొత్తం డేటా చూపించు టేబుల్లో ఉన్నది అంతా అనుకున్నప్పుడు మనం వేర్ కండిషన్ని కమెంట్ చేసేసి ఓన్లీ ఇక్కడతో మన సింటాక్స్ ఆపేస్తే ఏమవుతుంది, టేబుల్లో ఉన్న మొత్తం 5 రికార్డ్స్ కూడా మన స్క్రీన్ మీదకి అవుట్పుట్ కింద వస్తాయి. సో ఇలా అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు,
ప్రతి ప్రోగ్రామ్ కూడా మనం డీబగ్గింగ్‌లో వెళ్లి చెక్ చేసుకుంటే మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బాగా అర్థమవుతుంది. బట్ ఇక్కడ నేను నేర్పించడానికి ఏమీ లేదు డీబగ్గింగ్. ఎందుకంటే సింపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్, లూప్ స్టేట్మెంట్. ఆల్రెడీ నిన్న మనం ఏం చేసాము, ఈ లూప్ స్టేట్మెంట్‌ని డీబగ్గింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాము. అండ్ సెలెక్ట్ స్టేట్మెంట్ కూడా ఆటోమేటిక్‌గా డేటా ఫెచ్ అయిపోతుంది. దీని సింగిల్ స్టేట్మెంట్ కాబట్టి నేను డీబగ్గింగ్ చేయట్లేదు. బట్ ఫర్దర్ సెషన్స్‌లో నేను చెప్పే కాంటెక్స్ట్‌ని బట్టి లైక్ ఏ టాపిక్ అయితే తీసుకున్నానో అది దాన్ని డీబగ్గింగ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే. సో ఇక్కడికిలా. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఇంత ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చేసాం మనం, ఒక స్ట్రక్చర్‌ని డిఫైన్ చేసి, స్ట్రక్చర్ ద్వారా ఇంటర్నల్ టేబుల్ డిఫైన్ చేసి, సెలెక్ట్‌లోకి డేటా తెచ్చుకొని సెలెక్ట్ ద్వారా మనం చేసాం. దీన్ని ఏమంటామంటే, దీన్ని నార్మల్ అబాప్ ప్రోగ్రామింగ్ అంటాం. ఓకేనా? బట్ హనా వచ్చిన తర్వాత, హనా మీద మనం అక్కడ దాన్ని ఏమంటాము, ఆహ్, హనా వచ్చిన తర్వాత, హనా డేటాబేస్ మీద మనం ప్రోగ్రామింగ్ రాస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మన కోడింగ్ ఆప్టిమైజేషన్ చేశారు. ఓకేనా? మనకి ఇంత కష్టం లేకుండా హనా ప్రోగ్రామింగ్ రాస్తాను. దాన్ని పదం మర్చిపోతున్నాను ఏంటిది. జస్ట్ సెకండ్. ఓకే. సో, ఇప్పుడు ఈ అబాప్ ప్రోగ్రామింగ్ కాకుండా దీన్ని ఏమంటామంటే హనా సీక్వెల్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మనం నేర్చుకున్నది సో ఫార్ నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఒకటేంటి స్ట్రక్చర్ డిఫైన్ చేసి కావాల్సిన ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం సెలెక్ట్ ద్వారా. ఇంకొకటేమో మొత్తం డేటాను తీసుకురావడం. ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇదే ప్రోగ్రామ్‌ని మనం ఇన్‌లైన్ డిక్లరేషన్‌లో ఎలా యూజ్ హనా సీక్వెల్‌లో ఎలా రాస్తామనేది నేర్చుకుందాం. ఓకేనా? సో, దీనికోసం నేనేం చేస్తానంటే సేమ్ ఒకే ప్రోగ్రామ్‌లో 2 రాయకుండా నేను సైడ్ బై సైడ్ పెట్టేసి రాసి చూపిస్తాను మీకు. దీనికి దానికి ఎంత డిఫరెన్స్ వస్తుంది కోడింగ్‌లో అని చెప్పేసి. ఓకే. దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక కొత్త ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను. కమ్ ఆన్. ఓకే. సో, ఇప్పుడు మన ఈ ప్రోగ్రామ్ ఉంది కదా! ఏంటి ఆ ప్రోగ్రామ్ నేము, స్ట్రక్చర్ డిఫైన్ చేసి, ఇంటర్నల్ టేబుల్ డిఫైన్ చేసి, సెలెక్ట్ స్టేట్మెంట్ ద్వారా కావాల్సిన ఫీల్డ్స్ తెచ్చుకొని, స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాను. ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చింది? 29 లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చింది. ఇదే ప్రోగ్రామ్‌ని హనా సీక్వెల్‌లో ఎలా రాయాలో చూద్దాం. హనా సీక్వెల్‌లో మీరు స్ట్రక్చర్‌ని డిఫైన్ చేయాల్సిన అవసరం లేదే లేదు. ఓకే. ఇంటర్నల్ టేబుల్‌ని డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇదేంటదంటారు వర్క్ ఏరియాని కూడా డిఫైన్ చేయక్కర్లేదు. వీటన్నిటిని డెఫినిషన్ కూడా మీరు రన్ టైమ్‌లో చేసేస్తారు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీ రిక్వైర్మెంట్ ఏంటి? సెలెక్ట్ ఈ ఫీల్డ్స్ కావాలి మీకు కదా! ఈ ఫీల్డ్స్ ఏమేంటవి? ఐటెమ్, డాక్యుమెంట్ నంబరు, మెటీరియల్. సో, సెలెక్ట్ ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ రాస్తాము. ఫ్రమ్ తర్వాత ఎక్కడి నుంచి తీసుకురావాలనుకుంటున్నారు? ఫ్రమ్ మన యాక్టివ్ టేబుల్ ఆఫ్ డిఎస్ఓ కదా! ఇది కూడా కామనే. దాని తర్వాత ఏంటి? ఇంటూ ఒక టేబుల్‌లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ మీరేం రాస్తారు? ఇంటూ టేబుల్ పక్కన మీరు ఇంటర్నల్ టేబుల్ నేమ్ రాయాలి. కానీ ఇంటర్నల్ టేబుల్ నేమ్ కావాలంటే ఫస్ట్ స్ట్రక్చర్ డిఫైన్ చేయాలి. దాని తర్వాత ఇంటర్నల్ టేబుల్‌ని డిఫైన్ చేయాలి. కానీ హనా సీక్వెల్‌లో ఇది ఏం చేయక్కర్లేదు. సింపుల్‌గా @డేటా బ్రాకెట్‌లో మీరు ఏ టేబుల్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ టేబుల్ నేమ్. అంటే LT_ZNA_TRND ఇలా ఇచ్చారనుకోండి. వేర్ తర్వాత వేర్ కండిషన్ మళ్ళీ కామనే. సో, ఇప్పుడు మీరేం చేశారు? స్ట్రక్చరు, ఇంటర్నల్ టేబులు అనే కాన్సెప్ట్ లేకుండా సింపుల్‌గా మీరేం చేసేసారు? @డేటా అనే ఒక కీవర్డ్ పెట్టి, దాని లోపల మీకు కావాల్సిన ఇంటర్నల్ టేబుల్ నేమ్ ఇచ్చుకున్నారు. అంటే సింటాక్స్ పరంగా సెలెక్ట్, ఫీల్డ్ లిస్ట్, ఫ్రమ్ టేబుల్, ఇంటూ టేబుల్, దాని తర్వాత ఇంటర్నల్ టేబుల్ నేము ఇదంతా కామనే. కానీ ఈ ఇంటర్నల్ టేబుల్ యొక్క డెఫినిషన్ వచ్చేసి మీరు ఈ లైన్‌లోనే డెఫినిషన్ చేసేస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ ఇంటర్నల్ టేబుల్ యొక్క డెఫినిషన్ మీరు ఎలా డిఫైన్ చేసినట్టు? ఈ @డేటా అనే కీవర్డ్ ద్వారా ఆటోమేటిక్‌గా మీరు ఏ ఫీల్డ్స్ అయితే తీసుకొస్తున్నారో సెలెక్ట్ నుంచి, ఆ పర్టిక్యులర్ ఫీల్డ్స్ యొక్క డేటా టైపు, లెంత్ అంతా తీసుకొని సిస్టమే ఇక్కడ మీకు ఒక వర్క్ ఏరియాని ఇంటర్నల్ టేబుల్‌ని క్రియేట్ చేసేస్తది. ఓకేనా? అది రన్ టైమ్‌లో క్రియేట్ చేసేస్తదనమాట అది. సో, దాని తర్వాత ఏం చేస్తున్నాం మనం? దాని తర్వాత మనం లూప్ రాసి, ఆ లూప్‌లో ఉన్న డేటాని మనం ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాం. సో, ఇక్కడ ఏం చేసాం మనం? లూప్ రాస్తున్నప్పుడు ఇంటర్నల్ టేబుల్. సో, ఆల్రెడీ ఇంటర్నల్ టేబులే అనమాట ఇది. సో, ఇంటర్నల్ టేబుల్ ఇంటూ వర్క్ ఏరియా. ఈ వర్క్ ఏరియాని మనం ఏం చేసాము? డిఫైన్ చేసాం. దీనికి కూడా ఏం చేస్తామంటే సింపుల్‌గా డేటా అనే ఒక కీవర్డ్‌ని పెట్టేస్తే మనం ఇంతకు ముందేమో @డేటా పెట్టాను. @డేటా ఎందుకు పెడతామంటే, @డేటా పెట్టామంటే అది ఇంటర్నల్ టేబుల్ అని అర్థం. సింపుల్‌గా ఓన్లీ డేటా మాత్రమే పెట్టామంటే ఇది ఒక వర్క్ ఏరియా కింద వస్తుందనమాట. ఓకేనా? చెక్. చూడండి సింటాక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా? 1 సెకండ్. ఎల్‌టి ఇంటూ డేటా ఏమంటుంది? ఇన్ హోస్ట్ న్యూ ఓపెన్ ఎస్‌క్యూఎల్ మస్ట్ సెలెక్ట్ ట్రూ. ఓకే. సో, ఇక్కడ ఇంకోటి ఏంటంటే సింటాక్స్‌లో ఒకటి మారుతుంది. ఏంటంటే ఇక్కడ కాలమ్స్‌ని ఈ ఫీల్డ్ లిస్ట్ ఉంది కదా! ఈ ఫీల్డ్ లిస్ట్‌ని కామాతో మనం సెపరేట్ చేయాలి.
నార్మల్ అబాప్లో అయితే మాత్రం ఫీల్డ్ లిస్ట్ని వితౌట్ కామా సింపుల్గా రాసుకుంటూ వెళ్ళిపోతాము. బట్ హనా సీక్వెల్లో ఏంటంటే మనం ఫీల్డ్ లిస్ట్ని కామాతో సెపరేట్ చేయాలి. సో చూడండి, ఇప్పుడు నేను సెపరేట్ చేసిన తర్వాత నాకు సింటాక్స్ ఎర్రర్స్ ఏమీ లేవు. ఎవ్రీథింగ్ ఫైన్. ఐఎమ్ యాక్టివేటింగ్ ఇట్. ఇప్పుడు ఒకసారి నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి 2 రికార్డ్స్ వచ్చేసాయా? సో దీనికి దానికి ఏం మారింది? ఇక్కడ నాకు 29 లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చింది. ఇక్కడ నాకు 20 లైన్స్. అంటే ఏంటి? మీ ఎఫర్ట్ ఎంత తగ్గిపోయిందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న ఎక్స్ట్రా ఇంకో కాలమ్ తెచ్చుకోవాలనుకున్నారనుకో, సింపుల్గా ఇక్కడ యాడ్ చేసుకుంటారు అంతే. మీరు అదే ఇక్కడ నార్మల్ అబాప్లో ఒక కాలమ్ ఎక్స్ట్రా తెచ్చుకోవాలనుకున్నారనుకో, మీరు స్ట్రక్చర్కి వెళ్ళి స్ట్రక్చర్ని మాడిఫై చేసి ఆ తర్వాత ఈ సెలెక్షన్ని మాడిఫై చేసుకోవాలి. బట్ ఇన్ హనా సీక్వెల్ ఏంటి? సింపుల్గా మీరు ఓన్లీ సెలెక్ట్లోకి వెళ్ళి ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే రిమైనింగ్ అంతా సిస్టమే చూసుకుంటుంది. ఓకే. సో ఇది మీ నార్మల్ అబాప్కి హనా సీక్వెల్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. ఓకే. సో నార్మల్ అబాప్లో ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలా రాస్తాము, హనా సీక్వెల్లో ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలా రాస్తాం అనేది మనం ఇక్కడ క్లియర్గా ఎగ్జాంపుల్తో నేర్చుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వేర్ కండిషన్ ఇచ్చి M1 తెచ్చాను. వేర్ కండిషన్ ఇవ్వలేదు అనుకోండి, సారీ ఇలా కాదు, వేర్ కండిషన్ ఇవ్వకుండా ఇక్కడితో ఆపేసాను అనుకో, మొత్తం డేటాను తీసుకొస్తుంది. చూడండి, మొత్తం డేటా వచ్చేసింది. ఓకే. సో ఇది మన ఫస్ట్ ఎగ్జాంపుల్. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం ఏం నేర్చుకున్నాము? ఓన్లీ మన సెలెక్టెడ్ ఫీల్డ్స్ మాత్రమే కావాలని చెప్పేసి అనుకున్నాం కదా. సో అలా కాకుండా ఫర్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏం నేర్చుకున్నాము? సెలెక్టెడ్ ఫీల్డ్స్ కాకుండా అన్ని ఫీల్డ్స్ కావాలి అని అనుకున్నారు అనుకో, సింపుల్గా సెలెక్ట్ స్టార్ పెడతారు, యాక్టివేట్ చేస్తారు, ఎగ్జిక్యూట్ చేస్తారు. చూడండి, మనం ఇక్కడ ఫీల్డ్ అవుట్పుట్ వచ్చేసి మనం వీటికే రాసాం కదా, అందుకని చెప్పేసి అలా కొంచెమే వస్తుంది. రిమైనింగ్ క్వాంటిటీని కూడా మనం రాసి చూపిస్తాను మీకు, అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. క్వాంటిటీ ఒకటి, యూనిట్ ఒకటి తీసుకొస్తాను ఎక్స్ట్రాగా, సో మనకి క్లారిటీ వస్తుంది. చూడండి, వచ్చేయా లేదా? ఓకే. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఇక్కడ వరకు సో ఫార్. సో మనం ఏంటి, హనా సీక్వెల్లో మనం ఏంటంటే ఇంటర్నల్ టేబుల్ స్ట్రక్చర్ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా @డేటా కీవర్డ్ యూస్ చేస్తే ఇంటర్నల్ టేబుల్ అయిపోతుంది, అండ్ సింపుల్గా డేటా అనే కీవర్డ్ యూస్ చేస్తే అది వర్క్ ఏరియా అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ ఈ హనా సీక్వెల్ ఉంది కదా, ఈ హనా సీక్వెల్ని డీబగ్గింగ్ ద్వారా ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఒకసారి నేను ఇక్కడ బ్రేక్ పాయింట్ పెడతాను. ఇక్కడ బ్రేక్ పాయింట్ పెట్టి ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ నేను LTZNA ఉంది కదా, ఇక్కడ చూడండి LTZNA అని డబుల్ క్లిక్ చేసినప్పుడు ఇది నాకు టేబుల్ ఫార్మేట్లోనే చూపించింది 0x9. అంటే ఏంటి? యాజ్ ఆఫ్ నౌ ఇందులో 0 రికార్డ్స్ ఉన్నాయి, 9 కాలమ్స్ ఉన్నాయి అని చెప్తుంది అనమాట. ఇది ఒక ఇంటర్నల్ టేబుల్. సో దీని లోపలికి వెళ్ళాను అనుకోండి, ఆటోమేటిక్గా సిస్టమ్ ఏం చేస్తుంది చూడండి, సేమ్ DSO ఏ స్ట్రక్చర్ అయితే ఉంది అదే స్ట్రక్చర్తో నాకు దీన్ని తీసుకొచ్చింది. సో ఎలా తెలుస్తుంది ఈ ఇంటర్నల్ టేబుల్ యొక్క స్ట్రక్చర్ అంటే, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో మీరు ఏమైతే ఫీల్డ్స్ని తీసుకురావాలి అనుకుంటున్నారో ఆ ఫీల్డ్స్ని బేస్ చేసుకుని ఈ ఇంటర్నల్ టేబుల్ స్ట్రక్చర్ సిస్టమ్ డిఫైన్ చేస్తుంది అనమాట అది. ఓకే, ఇంటర్నల్గా. సో అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ డేటాని కీవర్డ్ ద్వారా వర్క్ ఏరియాని మనం తీసుకొచ్చాం కదా, F5 ప్రెస్ చేస్తాను. సో నాకు 2 రికార్డ్స్ వచ్చాయి, వేరే M1 అని చెప్పేసి. ఇక్కడ మీరు LTలో ఓకే వర్క్ ఏరియా ఉంది కదా, ఈ LS, దీన్ని డబల్ క్లిక్ చేశాను అనుకో, ఇది కూడా చూడండి స్ట్రక్చర్ కింద డిఫైన్ అయింది. దీన్ని డబల్ క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇందులో ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్లాంక్ ఉంది యాజ్ ఆఫ్ నో, ఎందుకంటే ఇందులో డేటా రాలేదు. F5 ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, మన 2 రికార్డ్స్ ఉన్న ఫస్ట్ రికార్డ్ ప్రాసెస్ అయ్యి ఈ వర్క్ ఏరియాలోకి వస్తుంది, వర్క్ ఏరియా ఫిల్ అయింది. సో ఈ వర్క్ ఏరియా బేస్ చేసుకుని ఇప్పుడు నేను స్క్రీన్ మీద అవుట్పుట్ని డిస్ప్లే చేస్తున్నాను. ఇది ఇన్లైన్. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో మనం ఏం నేర్చుకున్నామంటే, హౌ టు యూజ్ హనా సీక్వెల్ ఇన్ సెలెక్ట్ స్టేట్మెంట్ నేర్చుకున్నాము. దాని తర్వాత ఇన్లైన్ డిక్లరేషన్ కూడా ఏంటో కూడా నేర్చుకున్నాం. ఓకే. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, మనం ఇప్పుడు వరకు మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ స్టేట్మెంట్ ఒక టేబుల్ మీద రాసాము, ఆ టేబుల్ ఉన్న డేటాను మనం డిస్ప్లే చేసాం. సో ఇట్స్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది మన ఎగ్జాంపుల్. ఓకేనా. సో టేబుల్లో సెలెక్ట్లో డిఎస్లో డేటా రీడ్ చేయడం, డిస్ప్లే చేయడం. ఇలా కాకుండా ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఒక 2 టేబుల్స్ మీద సెలెక్ట్ రాస్తాం. ఎగ్జాంపుల్ ఎలా తీసుకుంటున్నామంటే, ఇక్కడ మన దగ్గర ఎంప్లాయీ ఐడి అనే ఒక మాస్టర్ డేటా ఉందన్నమాట. ఓకేనా. ఆ ఎంప్లాయీ ఐడి మాస్టర్ డేటాకి మనకి P టేబుల్ ఉంది, టెక్స్ట్ టేబుల్ ఉంది. నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నాకు ఒక ఎంప్లాయీ ఐడి ఇన్ఫర్మేషన్ కావాలి, అంటే ఈ ఎంప్లాయీ ఐడి యొక్క అట్రిబ్యూట్స్ కూడా కావాలన్నమాట నాకు. అంటే ఎంప్లాయీ ఐడి, దాని యొక్క సిటీ, ఇదేంటి కంట్రీ అండ్ స్టేట్, జిప్ కోడ్, మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. నాకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు డిస్ప్లే చేయాలి స్క్రీన్ మీద, అలాంగ్ విత్ ఎంప్లాయీ యొక్క నేమ్ కూడా. ఏం కావాలి నాకు? ఎంప్లాయీ యొక్క నేమ్ కూడా కావాలి. బట్ ఎంప్లాయీ నేమ్ ఇన్ఫర్మేషన్ ఈ టేబుల్లో ఉందా? లేదు. ఎంప్లాయీ డిస్క్రిప్షన్ ఎక్కడ తెలుస్తుంది నాకు? ఎంప్లాయీ నేమ్ వచ్చేసి తన యొక్క టెక్స్ట్ టేబుల్లో ఉంటుంది.
ఓకే, ఈ టేబుల్కి వెళ్ళి ఇక్కడి నుంచి ఎంప్లాయీ టెక్స్ట్ని తీసుకుని మొత్తం ఇన్ఫర్మేషన్ని నాకు ఒక లైన్లో డిఫైన్ చేయాలి. అంటే ఏంటి, నా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి, నా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటంటే జస్ట్ సెకండ్, ఎక్సెల్ తీసుకుందాము. ఫస్ట్ ఎగ్జాంపుల్ని ప్రాపర్గా డిఫైన్ చేసుకుంటే అప్పుడు మనం కోడింగ్ ఎలా రాయాలో దానికి తగ్గట్టు మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో నాకు అబ్జెక్ట్ వర్షన్ చేంజ్ రాను, నాకు డిస్ప్లే అవసరం లేదు. ఎంప్లాయీ ఇక్కడ ఏం రాయాలంటే ఇక్కడ నాకు డిస్క్రిప్షన్ అనేది కూడా కావాలి. అంటే ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ ఎలా వస్తుందో చూద్దాం. దీన్ని ఈ రో తీసుకున్నారనుకో మీరు, ఓకే, ఇక్కడ ఎలాగా దీనికి జిప్ కోడ్ ఏమి అసైన్ చేయలేదు కాబట్టి ఇక్కడ బ్లాంక్ ఉంటుంది. ఇక్కడ నాకు ఎంప్లాయీ 1 అని రావాలన్నమాట. ఎందుకంటే ఎంప్లాయీ 1 యొక్క E01 యొక్క డిస్క్రిప్షన్ ఏముంది ఇక్కడ నాకు టెక్స్ట్ టేబుల్లో, ఎంప్లాయీ 1 ఉంది కదా, నాకు ఇలా రావాలన్నమాట. ఇది నా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. సో ఇప్పుడు ఈ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్లో నాకు డేటా అంతా ఒక టేబుల్ నుంచి వస్తుందా, రావట్లేదు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు పీ టేబుల్ ఆఫ్ ఎంప్లాయీ నుంచి వస్తుంది. ఇది వచ్చేసి నాకు టెక్స్ట్ టేబుల్ ఆఫ్ ఎంప్లాయీ నుంచి వస్తుంది. అంటే మీకు పీ టేబుల్ మీద ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ రాయాలి, అలానే టెక్స్ట్ టేబుల్ మీద ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ రాయాలి. ఆ తర్వాత నాకు డిస్ప్లే డేటాని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నప్పుడు ఈ రెండు టేబుల్స్ నుంచి కూడా కంబైన్ చేసి నాకు డేటాని స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి. సో ఇది సినారియో. సో కొంచెం ఎక్కువ ఉంటుంది కోడ్, బట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ దీన్ని కోడ్ అనమాట. సో ఫస్ట్ మనం ఏం నేర్చుకుందాము, దీన్ని నార్మల్ అబాప్లో ఎలా రాయాలో నేర్చుకుందాము. దాని తర్వాత దీన్ని హనా సీక్వెల్లో ఎలా రాయాలో కూడా నేర్చుకుందాం. ఓకే, సో నార్మల్ అబాప్లో రాస్తాను. ఇప్పుడు నాకు ఇలా ఉంది, ఈ పీ టేబుల్ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. సో కాబట్టి నేను స్ట్రక్చర్ డిఫైన్ చేయట్లేదు, డైరెక్ట్గా పీ టేబుల్ యొక్క స్ట్రక్చర్నే యూస్ చేసేస్తున్నాను నేను. సో కాబట్టి ఏం చేస్తాను, నేను డైరెక్ట్గా డేటాలోకి వెళ్ళిపోయి డేటా ఎల్టీ అండర్ స్కోర్, నా ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి, ZNA అండర్ స్కోర్ ఈఎంపీ ఐడి, ZNA అండర్ స్కోర్ ఈఎంపీ ఐడి, యా. సో టైప్ స్టాండర్డ్ టేబుల్ ఆఫ్, నేను డైరెక్ట్గా పీ టేబుల్ యొక్క స్ట్రక్చర్ని యూస్ చేసేస్తున్నాను. ఓకే, సో ఎప్పుడైతే నేను టేబుల్ టైప్ని టేబుల్ అనే దాన్ని రిఫరెన్స్గా తీసుకున్నానో వర్క్ ఏరియా డిఫైన్ చేస్తున్నప్పుడు నేను ఏం రాయాలి, లైక్ లైన్ ఆఫ్ యూస్ చేసుకోవాలి. ఓకే, లైక్ లైన్ ఆఫ్ నా ఇంటర్నల్ టేబుల్ యొక్క నేమ్, ఎందుకంటే ఇది ఒక టేబుల్ టైప్ కాబట్టి. సో నాకు వర్క్ ఏరియా వచ్చేసింది. సో ఓన్లీ నేను సెలెక్ట్ స్టేట్మెంట్ ఓన్లీ ఒక టేబుల్ మీద రాస్తున్నా కాదు, 2 టేబుల్స్ మీద రాస్తున్నాను. సో కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక ఇంటర్నల్ టేబుల్ డిఫైన్ చేసుకోవాలి, ZNA అండర్ స్కోర్ ఈఎంపీ ఐడి అండర్ స్కోర్ టెక్స్ట్ అని ఇస్తున్నాను ఇక్కడ నేను. ఓకేనా, టైప్ స్టాండర్డ్ టేబుల్ ఆఫ్. సో ఇక్కడ ఇచ్చినప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ ZNA ఎంప్లాయీ ఐడి అనే ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ని రిఫరెన్స్ కింద ఇచ్చుకుంటున్నాను ఇక్కడ నేను. ఓకే, కామా. దీని తర్వాత దీనికి ఒక వర్క్ ఏరియా కావాలి కాబట్టి ZNA అండర్ స్కోర్ ఎంప్లాయీ ఐడి అండర్ స్కోర్ టెక్స్ట్ లైక్ లైన్ ఆఫ్, ఇక్కడ కూడా నేను టేబుల్ని రిఫరెన్స్ కింద తీసుకున్నాను కాబట్టి లైక్ లైన్ ఆఫ్ LT అండర్ స్కోర్ ZNA ఎంప్లాయీ టెక్స్ట్. సో ఇప్పుడు నేను 2 ఇంటర్నల్ టేబుల్స్ 2 స్ట్రక్చర్స్ని కూడా నేను వర్క్ ఏరియాస్ని కూడా డిఫైన్ చేసుకున్నాను. సో దీని తర్వాత మనం రైట్ కోడ్లోకి వెళ్తాం. సెలెక్ట్, నాకు ఇప్పుడు ఎంప్లాయీ ఐడి నుంచి టేబుల్ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం కాబట్టి సెలెక్ట్ స్టార్ ఇస్తున్నాను. ఓకేనా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఎక్కడి నుంచి, ఫ్రమ్ పీ టేబుల్ ఆఫ్ మై ఎంప్లాయీ ఐడి, అంటే పీ టేబుల్లో ఉన్న మొత్తం కాలమ్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంత వస్తుంది అనమాట. దాన్ని తీసుకొని ఇంటూ టేబుల్, నా ఇంటర్నల్ టేబుల్ ఏంటది, LT అండర్ స్కోర్ ZNA అండర్ స్కోర్ ఎంప్లాయీ ఐడి అనమాట. ఓకే, వేర్ కండిషన్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే ఆ పాయింట్, మనం ఎప్పుడు కూడా మాస్టర్ డేటా మీద, అంటే ఒక మాస్టర్ డేటా మీద సెలెక్ట్ రాస్తున్నాను అంటే అది ఒక మాస్టర్ డేటా అట్రిబ్యూట్ టేబుల్ మీద, మెయిన్గా మాస్టర్ డేటా అట్రిబ్యూట్ టేబుల్ మీద నేను ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద మ్యాండేటరీ కండిషన్ ఏంటంటే ఆబ్జెక్ట్ వర్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇవ్వాలి. ఓకే, వేర్ కండిషన్లో ఆబ్జెక్ట్ వర్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇవ్వాలి. సో ఇది మ్యాండేటరీ అనమాట.
ఓకే. లేదంటే ఎందుకంటే మనకి మాస్టర్ డేటాలో ఒక్కొక్కసారి ఒకే రికార్డ్ 2 టైమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకటి వెర్షన్ ఏతోని, ఇంకోటేమో మోడిఫైడ్ వెర్షన్‌తోని. అలాంటి కేసెస్‌లో మనకేమవుతుంది, డేటా రాంగ్‌గా మన లాజిక్ వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ వేర్ ఆబ్జెక్ట్ వెర్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నది ఒక వన్ ఆఫ్ ద మ్యాండేటరీ వేర్ కండిషన్ మనం అప్లై చేయాల్సింది. ఎప్పుడు? వెన్ వి ఆర్ రీడింగ్ ఫ్రమ్ డేటా ఫ్రమ్ ఏ పీ టేబుల్, అట్రిబ్యూట్ టేబుల్ నుంచి రీడ్ చేస్తున్నప్పుడు. ఓకే. అలానే మనం ఇంకోటేంటి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెక్స్ట్ టేబుల్. ఈసారి నేను టెక్స్ట్ టేబుల్ నుంచి రీడ్ చేస్తున్నాను డేటాని. ఈ టెక్స్ట్ టేబుల్ నుంచి రాస్తున్నప్పుడు మీరు ఇక్కడ తీసుకోవాల్సిన వన్ ఆఫ్ ద మ్యాండేటరీ ఏంటంటే లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. లేదంటే ఒకే టెక్స్ట్ని 2 మల్టిపుల్ లాంగ్వేజ్లో మనం లోడ్ చేయొచ్చు. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అది మాస్టర్ డేటాలో లాంగ్వేజ్ డిపెండెంట్ ఇలా ఎనేబుల్ చేస్తుంటే కనుక అప్పుడు మీకు ఏమవుతుంది, మీ టేబుల్లో ఇలా లాంగ్వో అనే ఈ ఎక్స్ట్రా కాలం వస్తుంది. సో అప్పుడు దీన్ని మీరు ఇక్కడ ఇచ్చుకోవాలి. ఓకే, వేర్ సరే ఇంటూ టేబుల్ తర్వాత నా టేబుల్ నేమ్ కావాలి కదా, ఇక్కడ ఎల్టీ అండర్ స్కోర్ టెక్స్ట్ వేర్ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు ఈ, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ ఇచ్చాను, లేదంటే సిస్టమ్ లాంగ్వేజ్ ఇట్స్ అప్ టు యూ, మనం కోడ్ ఎలా ఉంటే అలాగా. ఓకే. సో ప్రిటీ ప్రింటర్ కొట్టుకున్నప్పుడు మనకు కోడ్ నీట్గా డిస్ప్లే అవుతుంది. సో ప్రిటీ ప్రింటర్ ఆల్రెడీ చెప్పాను లాస్ట్ సెషన్స్లో, ఒకవేళ మిస్ అయితే మళ్ళీ చెప్తాను. ఈ ప్రిటీ ప్రింటర్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే టెక్స్ట్ మన సోర్స్ అంతా, కోడ్ అంతా నీట్గా ప్రాపర్గా ఫార్మేట్ అవుతుంది. ఒకవేళ దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఎలా ఎనేబుల్ చేసుకోవాలి? యూటిలిటీస్లోకి వెళ్ళి, యూటిలిటీస్ అనేది యూటిలిటీస్లోకి వెళ్ళి సెట్టింగ్స్కి వెళ్ళాలి. సెట్టింగ్స్లో మనకి ఎబాప్ ఎడిటర్లో ప్రిటీ ప్రింటర్ అని ఒకటి ఉంటుంది, ఆ ట్యాబ్. ఈ ట్యాబ్లో ఈ ఇండెంట్ అనే చెక్ బాక్స్ని ఎనేబుల్ చేయాలి. అండ్ కన్వర్ట్ అప్పర్ కేస్ లోయర్ కేస్కి వెళ్ళి ఏదైనా ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ప్రాపర్గా ఉంటుంది. నేనైతే అప్పర్ కేస్ కీవర్డ్ అన్నాను. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కీవర్డ్ సెలెక్ట్ ఉంది కదా, ఈ సెలెక్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ రైట్ ఇది నేను స్మాల్ లెటర్స్లో రాశాను. నేను ప్రిటీ ప్రింటర్ కొట్టినాను, చూడండి ఆటోమేటిక్గా అది క్యాప్ లెటర్స్లోకి మారిపోయింది. ఎందుకంటే నా ప్రిటీ ప్రింటర్లో నేను ఎప్పుడు ఏం చెప్పాను, కీవర్డ్స్ అన్ని కూడా అప్పర్ కేస్లో పెట్టు అని చెప్పన్నాను. అందుకని ఆటోమేటిక్గా సిస్టమే దాన్ని అలా ఫార్మాట్ చేసుకుంటుంది. ఓన్లీ కీవర్డ్స్ మాత్రమే క్యాప్ లెటర్స్లో వస్తాయి. అండ్ రిమైనింగ్ టేబుల్ నేమ్స్ కానీ వర్క్ ఏరియాస్ కానీ అవన్నీ కూడా స్మాల్ లెటర్స్లో వస్తాయి అనమాట. సిస్టమ్ చూసుకుంటుంది అదంతా ప్రిటీ ప్రింటర్ అనే ఆప్షన్ ద్వారా. ఓకే. సో మనం ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాము, పీ టేబుల్ మీద సెలెక్ట్ రాసాము, అలానే మనం టెక్స్ట్ టేబుల్ కూడా సెలెక్ట్ రాసాము. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, డేటా డిస్ప్లే చేయడం. సో డేటా డిస్ప్లే చేస్తున్నప్పుడు నేను దేన్ని సెలెక్ట్ చేయాలి, ఫస్ట్ నేను పీ టేబుల్ ఉంది కదా, పీ టేబుల్ని రెఫరెన్స్గా తీసుకుని ఫస్ట్ డేటాని డిస్ప్లే చేయడం స్టార్ట్ చేస్తాను. ఎల్టీ అండర్ స్కోర్ జెడ్ఎన్ఏ అండర్ స్కోర్ ఎంప్లాయీ ఐడి ఇంటూ వర్క్ ఏరియా ఎల్ఎస్ అండర్ స్కోర్ ఎంప్లాయీ ఐడి. సో అప్పుడు ఏమవుతుంది, నా దగ్గర ఎంప్లాయీ ఐడిలో ఎంత డేటా ఉంది, ఇది మన ఎంప్లాయీ ఐడి, ఇది పీ టేబుల్, ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు పీ టేబుల్లో నా దగ్గర ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, అరౌండ్ 18 రికార్డ్స్ ఉన్నాయి. సో 18 రికార్డ్స్ కూడా మనకి ఇప్పుడు ఏమవుతుంది, లూప్ ఎట్ అన్నప్పుడు 18 రికార్డ్స్ కూడా రికార్డ్ బై రికార్డ్ ప్రాసెస్ అవుతూ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను రైట్ స్టేట్మెంట్ రాయాలి, నాకు కావాల్సిన కాలం ఇన్ఫర్మేషన్ చూపించడం కోసం. సో ఎల్ఎస్ ఎంప్లాయీ ఐడిలో ఉన్న ఫస్ట్ కాలం ఏంటి, నాకు ఇన్ఫర్మేషన్ ఎంప్లాయీ ఐడి. ఓకే. సో ఎంప్లాయీ ఐడిని డిస్ప్లే చేస్తున్నాను. దాని తర్వాత మళ్ళీ రైట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. దాని తర్వాత అస్మాటు టైప్ చేయడం కష్టం కదా. సో ఎన్ని కాలమ్స్ కావాలి నాకు డిస్ప్లేలోకి, 1 2 3 4 5 కాలమ్స్ కావాలి కదా. సో ఆల్రెడీ 2 టైమ్స్ వర్క్ ఏరియా రాసేసాను, రైట్ స్టేట్మెంట్ 3 4 5. సో ఎంప్లాయీ ఐడి తర్వాత నేను డిస్ప్లే చేయాల్సింది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్నికల్ నేమ్ ఉంది చూసారా, ఈ టెక్నికల్ నేమ్ మీరు కాపీ చేయాలనుకున్నారనుకో, జనరల్గా అయితే ఏదైనా ఒక డేటాని కాపీ చేయాలంటే కంట్రోల్-Y కంట్రోల్-C కొడితే ఈ పర్టికులర్ టెక్స్ట్ మనకి కాపీ అవుతుంది. సో అయిందో లేదో ఒకసారి మీకు చూపిస్తాను నేను. చూడండి హైదరాబాద్ ఎలా వచ్చింది, హెచ్వైడి ఎలా కాపీ అయింది, నేను ఈ సెల్ని సెలెక్ట్ చేశాను, దాని తర్వాత కంట్రోల్-Y నొక్కాను, తర్వాత కంట్రోల్-C నొక్కినప్పుడు మనకి ఇది కాపీ అవుతుంది. బట్ ఒకవేళ మీరు ఈ కాలం నేమ్ని కాపీ చేయాలనుకో, ఎలా కాపీ అవుతుందంటే ఈ కాలం సెలెక్ట్ చేయండి, విత్ హెడర్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత స్పేస్ బార్ నొక్కండి. స్పేస్ బార్ నొక్కితే ఈ కాలం నేమ్ హైలైట్ అవుతుంది. ఇప్పుడు కంట్రోల్-C నొక్కండి. ఇప్పుడు చూడండి నాకు కాలం నేమ్ కాపీ అయింది. ఓకేనా, ఇది జస్ట్ ఒక హింట్ లాగా. సో ఇప్పుడు నాకు ఎంప్లాయీ తర్వాత సిటీని ప్రింట్ చేస్తున్నాను. ఆ సిటీని తర్వాత నేను ఏం ప్రింట్ చేస్తాను, నెక్స్ట్ కాలం వచ్చేసి కంట్రీ ఇన్ఫర్మేషన్ అంట. దాని నెక్స్ట్ కాలం వచ్చేసి, సో ఎప్పుడైనా నాకు టేబుల్ యొక్క హెడర్ని కాపీ చేయాలంటే
కాలమ్ని సెలెక్ట్ చేసి స్పేస్ బార్ నొక్కితే అది కాలమ్ నేమ్ హైలైట్ అవుతుంది. కంట్రోల్ సి నొక్కితే ఆటోమేటిక్గా ఆ కాలమ్ యొక్క టెక్నికల్ నేమ్ కాపీ అయిపోతుంది. ఓకే, సో ఇలాగా నేను డిస్ప్లే చేశాను. ఒకసారి యాక్టివేట్ చేసి సారీ, ఈ ఫస్ట్ రైట్ స్టేట్మెంట్లో మనం బ్యాక్ స్లాష్ ఆపరేటర్ పెడితే న్యూ లైన్ ఆపరేటర్ కింద వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనకి హాఫ్ ఆఫ్ ద వర్క్ అయినట్టు. ఎగ్జిక్యూట్ చేశాను అనుకో, చూడండి నాకు ఎంప్లాయీ టేబుల్ నుంచి డేటా అంతా కూడా నీట్గా నాకు వచ్చింది ఇక్కడ. ఓకే, సారీ, ఓ చూ 1 2 3 4 వచ్చాయి. ఎందుకని ఇంత దూరం వచ్చింది? ఫైన్, ఓకే. సో నెక్స్ట్ ఏంటి, మన రిక్వైర్మెంట్లో ఎలా ఉంది, ఆఫ్టర్ ఈచ్ రికార్డ్లోని మనం లాస్ట్లో ఏం డిస్ప్లే చేయాలనుకున్నాము, మనం డిస్క్రిప్షన్ ఎంప్లాయీ యొక్క నేమ్ కూడా డిస్ప్లే చేయాలనుకున్నాం. సో దాన్ని ఎలా అచీవ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, దాన్ని ఎలా అచీవ్ చేస్తామంటే ఈ లూప్ స్టేట్మెంట్ లోపల మీరు ఈ లూప్ స్టేట్మెంట్ ఏమవుతుంది, ఈచ్ రికార్డ్ బై రికార్డ్ని మన ప్రాసెస్ చేస్తుంది. ఓకేనా, సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే లూప్ లోపల మనం కొత్తగా ఒకటి నేర్చుకుంటున్నాం, ఏంటంటే రీడ్ అనే స్టేట్మెంట్ని నేర్చుకుంటున్నాం. ఈ రీడ్ టేబుల్ అన్నది ఏంటంటే ఈ లూప్ అన్నది టేబుల్లో ఉన్న ప్రతి రికార్డ్ని మొత్తం కంప్లీట్ ఎండ్ ఆఫ్ ద లైన్ వచ్చేంత వరకు ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. బట్ రీడ్ స్టేట్మెంట్ ఏంటంటే మన ఇంటర్నల్ టేబుల్లో ఒక పర్టికులర్ ఒక పర్టికులర్ ఏంటది రికార్డ్ని రీడ్ చేయాలి అంటే ఒక ఇంటర్నల్ టేబుల్ అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటాను. జస్ట్ లెట్ మీ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఎగ్జాంపుల్ తీసుకొని ఈ డేటాని ఇలా తీసుకొని ఒకసారి చూసేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర డేటా ఇదే ఉందనుకుందాం. ఓకేనా, ఈ డేటా ఉందనుకుందాం. రీడ్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుందో చెప్పడం కోసం ట్రై చేస్తున్నాను మీకు నేను అర్థమయ్యేలాగా. సో లూప్ అంటే ఏం చేస్తుంది, లూప్ ఎప్పుడు కూడా కర్సర్ ఫస్ట్ రికార్డ్కి వచ్చి ఈచ్ రికార్డ్ని ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తుంది. మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత లూప్ బ్రేక్ అయిపోతుంది. నేను ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము, రీడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రీడ్ స్టేట్మెంట్ ఎందుకు వాడతారు అంటే ఒక ఇంటర్నల్ టేబుల్లో మీ దగ్గర డేటా ఉండి ఇందులో ఉన్న ఏదన్నా ఒక రికార్డ్ని బేస్డ్ ఆన్ ఒక కండిషన్ ప్రకారం మీరు తెచ్చుకోవాలి అనుకుంటే మీరు రీడ్ వాడతారు. సో సింటాక్స్ ఏమవుతుంది రీడ్లోని, రీడ్ తర్వాత ఏమవుతుందంటే రీడ్ టేబుల్ LT అండర్స్కోర్ ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ రీడ్ టేబుల్ తర్వాత టేబుల్ నేమ్ రాయాలి ఇంటూ రీడ్ చేసిన డేటాని మనం ఒక వర్క్ ఏరియాలో పెట్టుకుంటాం కదా ఎప్పుడు కూడా ఆ డేటా. సో లూప్ చేసిన తర్వాత వచ్చిన డేటాని ఎలా అయితే వర్క్ ఏరియాలో పెట్టుకుంటున్నామో రీడ్ తర్వాత కూడా వచ్చిన డేటాని మనం ఒక వర్క్ ఏరియాలో పెట్టుకుంటాము. ఓకే, ఇక్కడ మనం విత్ కీ అని వాడతాము. మనం సెలెక్ట్లో వేర్ కండిషన్ వాడతాం కదా, ఇక్కడ రీడ్ లూప్లో ఏంటంటే విత్ కీ అని వాడతాం అనమాట. విత్ కీ ఏంటో విత్ కీ అది మెటీరియల్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు మన ఎంప్లాయీ ఐడి, ఇక్కడ మనం ఎంప్లాయీ ఐడిని పాస్ చేయాలి. సో కరెంట్లీ మన ఎంప్లాయీ ఐడి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది, ఇందులో ఉంది. ఓకే, ఒక నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. సింటాక్స్ ఏంటంటే రీడ్ టేబుల్ అనేది ఒక కీవర్డ్ అనమాట. దీని తర్వాత మనం టేబుల్ నేమ్ ఇస్తాం. ఓకేనా, టేబుల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఈ రీడ్ చేసిన ఈ రికార్డ్ని మనం ఒక వర్క్ ఏరియాలో పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ వర్క్ ఏరియా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దాని తర్వాత విత్ కీ అనేది మళ్ళీ ఒక కీవర్డ్ అనమాట, ఇది విత్ కీ అన్నది. దీని తర్వాత మనం ఏం చేస్తామంటే కండిషన్ని పాస్ చేస్తాం. ఓకేనా, సో ఇది మనం ఒకసారి ప్రాక్టికల్గా టేబుల్ మీద ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంప్లాయీ ఐడి టేబుల్లో నాకు ఎంప్లాయీ 12 యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి. అప్పుడు నేను దీన్ని ఎలా రాస్తానంటే రీడ్ టేబుల్, ఈ టేబుల్ నేమ్ ఏంటది ఎంప్లాయీ ఐడి అనేది టేబుల్ నేమ్ అనుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్ టేబుల్ నేమ్ ఇస్తాను. ఈ వర్క్ ఏరియా ఉంది కదా, ఇంటర్నల్ టేబుల్ ఉంది కదా, ఏంటి ఇంటర్నల్ టేబుల్, ఇది ఇంటర్నల్ టేబుల్. రీడ్ టేబుల్ ఇంటర్నల్ టేబుల్ నేమ్. ఓకేనా, ఈ టేబుల్ నేమ్ దగ్గర వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే రీడ్ ఎప్పుడు కూడా ఇంటర్నల్ టేబుల్స్ మీద వర్క్ అవుతుంది, అది డేటాబేస్ టేబుల్స్ మీద వర్క్ అవ్వదు. చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో రీడ్ టేబుల్ దెన్ ఇంటర్నల్ టేబుల్ నేము ఇక్కడ రాసే కన్నా నేను మీకు నోట్ ప్యాడ్లో రాస్తాను, సో క్లారిటీగా ఉంటుంది. ఏంటది రీడ్ టేబుల్ ఇంటర్నల్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఇంటూ తర్వాత ఏం చెప్పాను మీకు, ఇంటూ అనే కీవర్డ్ రాయాలని చెప్పాను. దీని తర్వాత వర్క్ ఏరియా ఇన్ఫర్మేషన్ రాయాలని చెప్పాను, ఎంప్లాయీ ఐడి.
తర్వాత విత్ కీ అన్నది మళ్ళీ ఒక కీవర్డ్. విత్ కీ తర్వాత మనం ఏం రాస్తామంటే కండిషన్ రాస్తాం. ఇక్కడ నా కండిషన్ ఏంటి? నా కండిషన్ ఏంటంటే ఎంప్లాయీ ఐడి ఉంది కదా! ఈ ఎంప్లాయీ ఐడి ఈ12 అనే పర్టిక్యులర్ ఎంప్లాయీ ఐడి యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి నాకు. ఈ12. అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందంటే సిస్టము ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేసిందో అప్పుడు ఇది ఈ టేబుల్ ఫస్ట్ రో నుంచి సెర్చ్ చేసుకుంటూ వస్తుంది. ఎంప్లాయీ ఈ12 అని చెక్ చేసుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే ఈ12 హిట్ అయిందో అప్పుడు ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ రికార్డ్ని ఇది కాపీ చేసుకుని దాన్ని మన వర్క్ ఏరియా ఉంది కదా, ఏంటిది వర్క్ ఏరియా LS_ZNA ఎంప్లాయీ ఐడి, ఆ పర్టికులర్ వర్క్ ఏరియాకి అసైన్ చేస్తుంది అనమాట. ఓకే, సో వర్క్ ఏరియా అంటే ఏంటి? ఇట్స్ ఆల్వేస్ హోల్డ్ సింగిల్ రికార్డ్. సో కాబట్టి ఈ వర్క్ ఏరియాలోకి ఈ రికార్డ్ వచ్చి ఉంటుంది. ఎప్పుడు వస్తుంది? ఓన్లీ ఇఫ్ హిట్స్ ఫైండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఈ12 కాకుండా ఈ21 ఇచ్చారు మీరు. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తుంది సిస్టము? ఇందులోకి వెళ్ళి ఎక్కడైనా ఈ21 ఉందా అని చెక్ చేసుకుంటూ వస్తుంది. ఎక్కడైనా ఈ21 ఉందా? లేదు. లేనప్పుడు ఏం చేస్తుంది? ఈ రీడ్ స్టేట్మెంట్ ఫెయిల్ అయ్యి మన వర్క్ ఏరియాలోకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకురాదు. అలాంటి కేసులో వర్క్ ఏరియాలో ఏముంటుంది? బ్లాంక్ ఉంటుంది, నల్ ఉంటుంది. సో రీడ్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే సీక్వెన్షియల్ గా టేబుల్ ని రీడ్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడైతే దాని హిట్ కనబడుతుందో ఆ హిట్ దగ్గరది ఆ రికార్డ్ ని తీసుకొస్తుంది. ఇప్పుడు ఇందులో మరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఎంప్లాయ్ ఐడి మీద నేను కీ పాస్ చేశాను కాబట్టి ఇది ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయ్ ఐడి మీద కాకుండా, ఎందుకంటే ఎంప్లాయ్ ఐడిలో మనకి ఎప్పుడు కూడా డేటా యూనిక్ గా ఉంది ఈ టేబుల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీడ్ స్టేట్మెంట్ నేను ఎంప్లాయీ ఐడి మీద కాకుండా నేను కంట్రీ మీద పాస్ చేస్తున్నాను. ఏంటది? కంట్రీ యొక్క కాలం నేమ్ ఏంటి? కంట్రీ. ఓకే, ఈజ్ ఈక్వల్ టు హైడ్ అని ఇచ్చాను అనుకుందాం. HYD హైడ్. ఓకే, హైడ్ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ రీడ్ స్టేట్మెంట్ ఈ టేబుల్కి వచ్చి ఈ కంట్రీ అనే కాలం మీద మన సెర్చ్ పెట్టుకుంటుంది. ఫస్ట్ కాలం హైడా అని చెక్ చేసుకుంటుంది, కాదు కాబట్టి ఇది కాదు. సెకండ్ కాలం, థర్డ్ కాలంకి వెళ్ళగానే ఏమైంది? హైదరాబాద్ అనే హిట్ ఫైండ్ అయింది. ఫైండ్ అయింది కాబట్టి సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ రికార్డ్ని రీడ్ చేసి వర్క్ ఏరియాలోకి సేవ్ చేస్తుంది. ఎప్పుడైతే రీడ్ తనకు కావాల్సిన హిట్, సింగిల్ హిట్, ఫస్ట్ హిట్ మాత్రమే చూసుకుంటుంది, హిట్ అయ్యిందో ఆటోమేటిక్గా ఆ స్టేట్మెంట్ అక్కడితో కంప్లీట్ అయిపోయింది. అది మళ్ళీ కిందకి వెళ్ళి ప్రాసెస్ చేయదు. మీరు కిందకి వెళ్తే ఇంకొక హైడ్ ఉంది, దాని తర్వాత ఇంకొకటి ఉంది, ఇంకా ఆల్మోస్ట్ 3 రికార్డ్స్ ఉన్నాయి కింద. కానీ ఇది ఏది కూడా మీకు రాదు. ఓన్లీ ఫస్ట్ హిట్ మాత్రమే సిస్టమ్ తీసుకుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అంటే మనం పాస్ చేసిన కీతో మల్టిపుల్ రికార్డ్స్ ఉంటే ఇంటర్నల్ టేబుల్లో అది ఓన్లీ ఒక ఇనీషియల్ గా ఏదైతే హిట్ అయిందో దాన్ని మాత్రమే తెచ్చి డేటా, మిగతా దాన్ని ఏదైనా మనం ప్రాసెస్ చేయదు అనమాట. ఓకే, వెంటనే అక్కడితో అక్కడ స్టేట్మెంట్ క్లోజ్ అయిపోతుంది. సో ఇది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఓకే, జస్ట్ సెకండ్. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము. ఒకసారి మనం కోడ్లోకి వెళ్ళిపోయి కోడ్లో రాసి చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటర్నల్ టేబుల్ దీన్ని కాకుండా నేను ఏం చేస్తున్నానంటే ఎంప్లాయీ టెక్స్ట్ అని ఇంటర్నల్ టేబుల్ రీడ్ చేస్తున్నాను. విత్ కీ ఏంటంటే ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఏం పాస్ చేస్తున్నానంటే ఇక్కడ ఎంప్లాయీ యాక్చువల్గా ఇక్కడ హార్డ్ కోడ్ చేయకూడదు. ఎందుకంటే ఈ లూప్ ఏం చేస్తుంది? ఒక్కొక్క రికార్డ్కి ఒక్కొక్క ఎంప్లాయీ ఐడి ఉంటుంది. సో కాబట్టి ఏ రికార్డు మనం ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఆ ఎంప్లాయీ ఐడి నేను ఈ ఇంటర్నల్ టేబుల్లో సెర్చ్ చేయాలి కాబట్టి నేను ఏం చేశాను? ఈ ఏదైతే మనకు వర్క్ ఏరియా ఉంటుందో ఆ వర్క్ ఏరియా ఎంప్లాయీ ఐడి యొక్క వర్క్ ఏరియాలో ఉన్న ఎంప్లాయీ ఐడిని దీనికి పాస్ చేస్తున్నాను అనమాట. సో ఈ రీడ్ స్టేట్మెంట్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ రీడ్ స్టేట్మెంట్ మనకి ఒక సైజ్ అబార్సీ అనేది ఒక సిస్టమ్ కీవర్డ్ అనమాట. సైజ్ అబార్సీ. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే ఈ ఈ రీడ్ స్టేట్మెంట్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యి మన రికార్డ్ని ఫెచ్ చేసిందో, అంటే రికార్డ్ని ఐడెంటిఫై చేసిందో, అప్పుడు ఈ సైజ్ అబార్సీ అనేది ఒక సిస్టమ్ కీవర్డ్, ఒక సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ని మన ఇది ఏంటి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఈ రీడ్ స్టేట్మెంట్ సక్సెస్ అయితే కనుక ఈ సైజ్ అబార్సీ 0 అవుతుంది. ఓకేనా? ఇఫ్ సైజ్ అబార్సీ 0, అప్పుడు నేను ఏం చేస్తాను? రైట్ LS టెక్స్ట్లో ఉన్న దేని టెక్స్ట్ని నేను డిస్ప్లే చేస్తాను. ఎండ్ ఇఫ్ మనం తీసుకున్నాం కదా. ఒకవేళ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ అబార్సీ 0 కాలేదనుకోండి, ఏం చేస్తుంది? ఎండ్ ఇఫ్కి వచ్చేస్తుంది, దాని కిందకి వెళ్ళిపోయి ఏమీ ప్రాసెస్ చేయదనమాట. సో మనం కోడింగ్ దీన్ని డీబగింగ్లో మనం ప్రాపర్గా నేర్చుకుందాం. ఓకేనా? డీబగింగ్లో దీన్ని ప్రాపర్గా మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం.
సో ఒకసారి మనం డీబగ్గింగ్ చేద్దాం. ఎక్కడ పెడదాం డీబగ్గింగ్ పాయింటర్? ఈ 14 దగ్గర పెడదాం. ఓకేనా? ఇక్కడ పెట్టి ఈ బ్రేక్ పాయింట్ పెడుతున్నాను, సెషన్ బ్రేక్ పాయింట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఫస్ట్ ఇనిషియల్గా ఇంటర్నల్ టేబుల్లో డేటా ఉందో లేదో చెక్ చేసుకుందాం. నా ఇంటర్నల్ టేబుల్లో డేటా ఉందా లేదు, ఈ సెలెక్ట్ రన్ చేస్తున్నా. ఎంత డేటా వచ్చింది? 18 రికార్డ్స్ వచ్చింది. ఓకేనా? వెరీ గుడ్. సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఇది మళ్ళీ ఇంటర్నల్ టేబుల్ ఏంటిది, టెక్స్ట్ అని ఇంటర్నల్ టేబుల్, ఇది ఎంప్లాయీ టెక్స్ట్. ఇందులో ఇనిషియల్గా 0 రికార్డ్స్ ఉన్నాయి. ఈ సెకండ్ ఇంటర్నల్ సెలెక్ట్ స్టేట్మెంట్ రన్ చేశాను అనుకోండి, ఇందులో కింద వచ్చాయి 3 రికార్డ్స్ వచ్చాయి. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం లూప్లో, ఈ లూప్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ ఎంప్లాయీ ఐడి అనే ఇంటర్నల్ టేబుల్ని ప్రాసెస్ చేస్తున్నాం. అంటే ఈ 18 రికార్డ్స్ని మనం ప్రాసెస్ చేస్తున్నాం అనమాట. సో యాజ్ ఆఫ్ నో వర్క్ ఏరియాలో డేటా ఏమన్నా ఉందా? ఏది లేదు. ఇప్పుడు నేను F5 ప్రెస్ చేయగానే ఏమవుతుంది, ఈ పర్టికులర్ ఎంప్లాయీ ఇంటర్నల్ టేబుల్లో ఫస్ట్ రికార్డ్ ఏంటి, బ్లాంక్ రికార్డ్ ఉంది ఫస్ట్ రికార్డు. సో కాబట్టి సిస్టమ్ కూడా ఏం చేస్తుంది, ఆ బ్లాంక్ రికార్డ్ని ప్రాసెస్ చేస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఏముంది, నల్ ఉంది. ఎంప్లాయీ ఐడి ఏమి లేకపోతే నల్ ఉన్నట్టు అనమాట. సో ఇప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ నల్ రికార్డ్ని ప్రింట్ చేసుకుంటూ వస్తుంది. సో ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ రీడ్కి వచ్చాం. ఓకేనా? ఈ రీడ్లో ఏం జరుగుతుంది, మీకు ఏం చెప్పాను రీడ్లో, ఈ రీడ్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే ఈ రీడ్ స్టేట్మెంట్ ఏం, కమాన్ సెకండ్, ఏ రికార్డ్స్ రావట్లేదు. సో ఈ రీడ్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, రీడ్ టేబుల్ ఇంటూ, ఇప్పుడు ఇది దేని రీడ్ చేస్తుంది, ఎంప్లాయీ టెక్స్ట్ అనే టేబుల్ని రీడ్ చేస్తుంది. రీడ్ చేస్తున్నప్పుడు ఇది ఏ కీవర్డ్ యూస్ చేస్తుంది, ఏంటి వేర్ కండిషను, ఎంప్లాయీ ఐడి మీద వేర్ కండిషన్ వాడుతున్నాం. ఈ వేర్ కండిషన్ మీద ఏం వాడుతున్నాము, ఈ వేర్ కండిషన్లో వాడేటప్పుడు దేన్ని పాస్ చేస్తున్నాను, ఆల్రెడీ ఎంప్లాయీ ఐడిలో ఉన్న ఏమైతే ఎంప్లాయీ ఐడి అనే ఉందో దాన్ని వాడుతున్నాం. అంటే ఇక్కడ నల్ ఉంది. సో ఇప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ టెక్స్ట్ టేబుల్కి వెళ్ళి ఇక్కడ నల్ అనే ఎంప్లాయీ ఐడి ఏదైనా ఉందా అని సెర్చ్ చేస్తుంది. ఏమైనా ఉందా, ఏమీ లేదు. సో కాబట్టి చూడండి, ఇప్పుడు ఈ కీ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా, ఈ రీడ్ స్టేట్మెంట్ని F5 ప్రెస్ చేస్తున్నా. F5 ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ చూడండి పైన సైసాబార్సి అని ఒక కీవర్డ్ ఉంది చూడండి. ఇది ఏమైంది, సైసాబార్సి 4 అయింది. ఎందుకంటే నా ఎంప్లాయిడీ అనే టెక్స్ట్ టేబుల్లో ఎంప్లాయిడీ నల్తో ఎలాంటి రికార్డు లేదు. అంటే ఈ రీడ్ స్టేట్మెంట్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే సైసాబార్సి ఏమవుతుందని చెప్పాను, 4 వస్తుంది అని చెప్పాను. సో నేను ఇక్కడ ఇఫ్ కండిషన్ రాశాను. ఈ ఇఫ్ కండిషన్ ఏంటి, ఓన్లీ ఇఫ్ సైసాబార్సి 0 అయితేనే లోపలికి వెళ్ళి ఇది ప్రింట్ చెయ్యి అని చెప్పాను నేను. సో ఇప్పుడు 4 అయింది కాబట్టి ఇది ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయింది. కాబట్టి ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయితే అని ఎండ్ ఇఫ్కి వచ్చేసి లూప్ ఎండ్కి వచ్చేస్తుంది. సో లూప్ ఎండ్ కిందకి వచ్చేస్తుందా, కిందకి వెళ్ళదు. ఈ లూప్ మళ్ళీ సెకండ్ రికార్డ్ని ప్రాసెస్ చేస్తుంది. సో సెకండ్ రికార్డ్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు సెకండ్ రికార్డ్లో ఏముంది, E09 ఉంది. సో మళ్ళీ E09 డేటాని ప్రింట్ మీద స్క్రీన్ మీద ప్రింట్ చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ ఈ ఎంప్లాయీ టెక్స్ట్ అనే టేబుల్ని ఇది సిస్టమ్ రీడ్ చేస్తుంది. దేంతో, ఎంప్లాయీ ఐడి E09తో సెర్చ్ చేయడానికి ట్రై చేస్తుంది. నా టెక్స్ట్ టేబుల్లో E09 ఉందా? యా, సూపర్, E09 ఉంది కదా. ఉన్నప్పుడు ఏం చేస్తుంది అది, ఇప్పుడు F5 ప్రెస్ చేస్తున్నా. చూడండి సైసాబార్సి కరెంట్లీ 4 చూపిస్తుంది కదా. ఇది లాస్ట్ స్టేటస్ అనమాట, లాస్ట్ స్టేటస్ ఇది. ఇప్పుడు ఈ రీడ్ మీద రన్ చేస్తే మళ్ళీ సైసాబార్సి అప్డేట్ అవుతుంది. చూడండి ఈసారి సైసాబార్సి 0 వచ్చింది. ఎందుకంటే ఈసారి ఈ రీడ్ స్టేట్మెంట్ హిట్ అయింది, అంటే మీన్స్ సక్సెస్ అనమాట ఇది. సో ఇప్పుడు మీరు వర్క్ ఏరియాలో చూసారనుకో, E09 దాని యొక్క ఎంప్లాయీ 9 అనే ఇన్ఫర్మేషన్ వర్క్ ఏరియాలోకి వచ్చింది. సిన్స్ ఇప్పుడు సైసాబార్సి 0 అయితే ఏం చెప్పాను మీకు నేను, ఇది ప్రింట్ చేస్తుంది అని చెప్పాను స్క్రీన్ మీద. సో స్క్రీన్ మీద మీకు ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఫర్దర్గా ఏం ప్రాసెస్ చేయట్లేదు, నేను కంటిన్యూ చేసేస్తున్నాను. చూడండి ఎక్కడైతే హిట్ సక్సెస్ అయిందో ఆ ప్లేసెస్లో మీకు డిస్క్రిప్షన్ ప్రింట్ అయింది. ఎక్కడైతే మన రీడ్ స్టేట్మెంట్ ఫెయిల్ అయిందో అక్కడ మీకు డిస్క్రిప్షన్ ప్రింట్ అవ్వలేదు. ఓకేనా? సో టెక్స్ట్ ఎక్కడెక్కడైతే మీకు టెక్స్ట్ ఎనేబుల్ అయిందో అక్కడే ఉందన్నమాట. అలా. సో ఈ రకంగా మనం రీడ్ స్టేట్మెంట్ని వాడతాం. సో రీడ్ స్టేట్మెంట్ ఎప్పుడు కూడా మనం ఇంటర్నల్ టేబుల్ మీదే పెర్ఫామ్ చేస్తాము. ఓకేనా? ఈ రీడ్ స్టేట్మెంట్ సక్సెస్ ఫెయిల్యూర్ని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే బై యూజింగ్ సైసాబార్సి అనే కీవర్డ్ ద్వారా ఈ రీడ్ స్టేట్మెంట్ సక్సెస్ అయితే ఇది 0 అవుతుంది, ఫెయిల్ అయితే 4 అవుతుంది. సో మనం బేస్డ్ ఆన్ దట్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ మనం మన లాజిక్ని డిఫైన్ చేసుకుంటాం. సో అబాప్లో మనం దీన్ని ఇలా వాడతాం. సో ఈ రోజు ఇక్కడితో ఆపేస్తాను. రేపొద్దున్న దీన్ని మనం HANA SQL లో ఎలా రాయాలన్నది మనం రేపొద్దున నేర్చుకుందాం. ఓకేనా? రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను.